ఒకసారి రామ్మోహన్ రెడ్డి గారు బై ఛాన్సా బై చాయిసా? ఇవంతా యాక్చువల్గా గ్రూప్ 1 కోచింగ్ వెళ్తుంటాం అప్పుడు లింగాల పొండగాడ్ ఇన్స్టిట్యూట్లో ఎల్బీ స్టేడియంలో. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ పడితే 94లో రిక్రూట్మెంట్ అయింది. అది ఫస్ట్ అటెంప్ట్లే జాబ్ వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ నా గరిడపల్లి అని చెప్పి అక్కడ ఒక 4 years పనిచేయడం జరిగింది. చాలా ఫ్యాక్షన్ విలేజ్. అక్కడ ఫ్యాక్షన్స్ అంటే ఒక్కొక్క విలేజ్లో దాదాపు 20-30 మర్డర్స్ అయినాయి అటువంటి విలేజ్. తాళ్ళబెల్లంలో ఎన్కౌంటర్ అయిన తర్వాత మీకు ఐడియా ఉండొచ్చు. తాళ్ళబెల్లంలో ఎన్కౌంటర్ అని చెప్పి ఎన్కౌంటర్ అయినాక 1 month నేను వెళ్ళాను అక్కడికి. దాదాపు 7-8 members అప్పుడు నక్సలైట్స్ ఒక దగ్గర ఉంటే అటాక్ అయ్యండి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ పనిచేసేస్తే టార్గెట్ అయ్యండి. అంటే నేను ఎందుకు ఎవరో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చంపాలి, వాళ్ళ నుంచి రివెంజ్ తీసుకోవాలని చెప్పి అనుకున్నారు. 2-3 సార్లు మైండ్స్ బెటర్ కానీ కొన్ని రోజులు ఎస్బీలో కూడా పనిచేశాను. అప్పుడు డెకాడిస్ బాగా అవుతుంది. ఆ ఫామ్ హౌస్ రావడం, వాచ్మెన్ చంపడం, లేకపోతే ఏదైనా ఉంటే దోసుకెళ్ళడం. అప్పుడు 1000 rupees కూడా మర్డర్స్ అయ్యి. మీకు ఎక్కువగా డెడ్ బాడీ కేసులు ఎక్కువ వచ్చాయి, అన్నోన్ బాడీలు అంతా ఎలా భరించేవారండి అక్కడ? మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు స్మెల్ వస్తుండే, నైట్ లో పడుకున్న స్మెల్ వస్తుండే. అక్కడ నైట్ డ్యూటీ చేసిన కానీ నైట్ చాలా కేసులు ఉన్నాడు మీ దగ్గర. కంచన్ బాగ్ పక్కన సంతోష్ నగర్ ఇవన్నీ కూడా. నయం ఎవరైనా చంపాలనుకుంటే పర్సన్స్ హైర్ చేస్తారు కదా. హైర్ చేసిన పర్సన్స్ కి ఒకరికి పరిచయం ఉండదు. మళ్ళీ టార్గెట్ ఒకటే ఉంటుంది. అది చెప్పటి టార్గెట్. అంటే ఒకటి మిస్ అయినా ఇంకోటి వేయాలండి. అది అట్లా ఉంటుంది స్కెచ్. ఒక ఇంట్లో వాని టార్గెట్ ఒక ఇతను సంపాదనుకునేవాడు 2-3 పాములు ఇచ్చినవాడు. అది ఈ టైప్ నేచర్ అక్కడ చూడలేదు ఫస్ట్ టైం. పాముల్లో కూడా వెళ్ళి మన కాడేస్తే ఏం కేసు పెడతాం, మేము ఏం కేసు పెట్టాలి చెప్పండి. చేసిన తర్వాత రిమాండ్ చేసిన ఏమన్నా యాక్చువల్ నేను పెట్టిన కేసులో నయమే. నైట్ లో థ్రెట్ చేస్తుండే మాకు, నేను లేపేస్తాను, చంపుతాను, నువ్వు హైదరాబాద్ పోతుంటావు కదా అని చెప్పాను 3 సార్లు. సార్ ఈ బస్సు సంఘటన చెప్పండి, అసలు కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది, దీన్ని ఎలా బ్రేక్ చేశారు? యాక్చువల్గా ముంబై నుంచి వాళ్ళు గోల్డ్ తీసుకొచ్చి హైదరాబాద్లో బేగం బజార్లో అమ్ముకుంటారు ఇక్కడ హ్యాబిట్స్లో. అతను ఏం చేసి తీసుకొచ్చిన తర్వాత ఒక 3.5 crores గోల్డ్ మిగిలింది. ఆ గోల్డ్ తీసుకుని ఆ బస్సులో అక్కడి నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో వచ్చి ఈజీగా చెప్పాడు అతను, 3.5 crores గోల్డ్ లోపల ఉన్నది, నేను కిందికి వెళ్ళాను, గోల్డ్ పోయింది సార్. ఎందుకైనా వచ్చారు సీసీ కెమెరాస్ మొత్తం చెక్ చేస్తే ఒక వెహికల్ కొంచెం మాకు సస్పిషన్ అనిపించింది, కార్. ఆ తర్వాత ఏం చేసామంటే కంప్లీట్ ఒక 3 టీంలను 3 టోల్ గేట్స్ పంపించేసి ఆ డౌట్ మీదనే సీజీ అనే వెహికల్ ఎక్కడెక్కడ పోయిందని చెప్పి చెక్ చేసుకుంటూ పోయినాం. అది చాలా ఇక ఆ ఏరియా మొత్తం దొంగలే మొత్తం విలేజ్ అంత ఆధార్ థింగ్ కాదు. అక్కడ నుంచి మనం రికవరీ చేసుకోవడం. లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా ఉంది కానీ అంత కోఆపరేట్ చేయలే. సార్ మీరు పోచంపల్లిలో పనిచేస్తున్నప్పుడు, అంటే చౌటపల్లి అనుకుంటా, చౌటపల్లి పనిచేస్తున్నప్పుడు ఒక మర్డర్ కేసు గురించి మీ సర్వీస్ లో మంచి రికార్డు వచ్చాం. బుధాన్ పోచంపల్లి విలేజ్ లో జరిగింది. అది బుధాన్ పోచంపల్లి విలేజ్ లో ఒక మధ్యాహ్నం మాకు 2:30కి ఒక కాల్ వచ్చింది, ఫోన్ కాల్. సమ్ లేడీ మర్డర్ అయిందని. సమ్ లేడీ పడి ఉండదు అంత ఇంట్లో, ఏం నథింగ్ క్లూ ఏం లేదు. అప్పుడు సీసీ కెమెరాస్ కూడా ఇంత లేవు. ఇలా ఇక్కడికి నెక్ మొత్తం కట్ చేసినది. చూస్తే ఇంట్లో గోల్డ్ అయితే పోయింది. సమ్ క్యాష్ కూడా కొంచెం చేంజ్ కింద బయటపడ్డది. కొంచెం డబ్బాలు, క్యాష్ డబ్బా ఉంటుంది కదా విలేజ్లో, అది అక్కడక్కడ పడింది. అది ఒక 10 times పోయింది స్పాట్. ఏమన్నా మిస్ అయినామా అని, ఎక్కడో మిస్ అయినామని చెప్పి డౌట్ వచ్చింది నాకు. పోయి చూస్తే లాస్ట్ పోతే ఒక చిన్న పేరు రాసినది వాళ్ళు, అశోక్. నాకు ఇంకా జ్ఞాపకం ఉందని పేరు, అశోక్ అని అక్యూజ్ వాడు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు రామ్మోహన్ రెడ్డి గారు, డిఎస్పీ జహీరాబాద్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. రామ్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో జహీరాబాద్ దగ్గర ఒక బస్సులో డకైట్ అవుతుంది. ఆ బస్సు డకైట్ని పట్టుకోవడంలో ఆయన పర్ఫెక్ట్గా పనిచేశారంటూ సంగారెడ్డి ఎస్పీ గారు కూడా అతనికి మంచి అవార్డు ఇచ్చారు. రివార్డు కూడా ఇచ్చారు. అంటే ఒక కేసు జరిగిన తర్వాత దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, దాని క్లూస్ ఏంటి, దాని స్కిల్స్ ఏంటి విషయం రామ్మోహన్ రెడ్డి గారు దొరుకుతుంది. ఆయన గతంలో పనిచేస్తున్నప్పుడు కూడా ఒక మర్డర్ కేసులో ఎలాంటి క్లూ లేకపోతే ఆ సీన్ని రీకన్స్ట్రక్ట్ చేయడంలో, సీన్ మరొకసారి విజిట్ చేయడంలో ఆయనకు ఒక చిన్న క్లూ వచ్చింది. ఆ క్లూ వల్ల ఆ మర్డర్ కేసులో నిందితుడు దొరికాడు. అంటే ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా ఫస్ట్ సీన్ ఆఫ్ ఎఫెన్స్కి వెళ్ళిన తర్వాత ఏం క్లూ లేకపోతే నిరుత్సాహపడకుండా మరొకసారి విజిట్ చేస్తే, అంటే ఈ మధ్యలో ఆ సీన్ ఎక్కడో డిస్టర్బ్ కాకుండా ఉంచి తర్వాత సీన్లో మరొకసారి విజిట్ చేస్తే ఖచ్చితంగా నిందితుడు ఇచ్చిన ఒక విజిటింగ్ కార్డు ఖచ్చితంగా ఉంటుంది. ఆ విజిటింగ్ కార్డే కేసు బ్రేక్తో కనిపిస్తాయంటది రామ్మోహన్ రెడ్డి గారి కేసులు తెలుస్తుంది. అసలు జహీరాబాద్లో ఏం జరిగింది, ఆ కేసుని ఎలా వెళ్ళి పక్క రాష్ట్రంకి వెళ్ళి దొంగలు పట్టుకున్న విషయాన్ని రామ్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే. మీ ఎస్పీ గారు కూడా చాలా బాగా చెప్పారండి. అంటే జహీరాబాద్ దగ్గర ఒక డాబా, సినిమాలో చూపించినట్టు డాబా దగ్గర బస్సు ఆగుతుంది నైట్ టైం డిన్నర్కి. బస్సులో ఉన్న పాసెంజర్ అందరు కిందకి దిగుతారు, ఇంకోటి వస్తాడు సింపుల్గా కొట్టుకుని వెళ్ళిపోతాడు. ఇది రెగ్యులర్గా జరిగే ఎంఓ.
అంటే కేవలం మన దగ్గరే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా డాబాల దగ్గర జరిగే ఒక ఎంఓ ఇది. ఎవరు చేశాడు, ఎలా చేశాడు అనేది ఎవరు తెలియదు. పాసెంజర్ వస్తారు, బస్సులో పడుకుంటారు, తిన్నగా ఇంటికి వెళ్తారు, అక్కడ చూసుకుంటారు మా బ్యాగ్లో డబ్బులు పోయాయి, బంగారం పోయింది. ఇక్కడ కంప్లైంట్ ఎలాగొచ్చింది, దీన్ని మీరు లీడ్ తీసుకోవడానికి మీకు దొరికిన క్లూ ఏంటి? ఇదే కాకుండా మీరు పోచంపల్లి పనిచేస్తున్నప్పుడు కూడా ఒక మర్డర్ కేసు, మంచం మీద కూర్చొని పీట మీద కూర్చొని తిని వెళ్ళిపోయిన తర్వాత మేనత్ హత్య అవుతుంది. ఆ హత్య కేసులో క్లూ ఎలా వచ్చింది? ఈ 2 కేసులతో పాటు మీ సర్వే చాలా కేసులు కనిపిస్తుంటాయి. వీటి గురించి రివీల్ చేసే ముందు ఒకసారి రామ్మోహన్ రెడ్డి గారు బై ఛాన్సా బై చాయిసా ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకోవడానికి? ఎందుకంటే మీ బామ్మర్ది కూడా ఇందులో డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి బావగారు ఆయన చూసి వేసుకున్నారా, లేదు ముందే వేసుకుని ఇద్దరు కలుసుకున్నారా? ఇన్స్పిరేషన్ అతనే. కాకపోతే అంటే ఒకసారి మీ కుటుంబం, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మాది నేటివ్ వచ్చి మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ అంక్షాపూర్ విలేజ్. మా ఫాదరు మా మదర్ మూడదాని సర్పంచ్ కూడా ఉండే విలేజ్లో. ఓకే. అగ్రికల్చర్ ఫ్యామిలీ, మదర్ అండ్ ఫాదర్ ఊర్లోనే ఉంటారు వాళ్ళు ప్రజెంట్. నా ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్ కంప్లీట్, బై బర్త్ నుంచి హైదరాబాద్ చదువుకుంది ఇక్కడనే. ఇవంతా యాక్చువల్గా గ్రూప్ 1 కోచింగ్ వెళ్తుంటాం అప్పుడు లింగాల పోండ్రంగాడి ఇన్స్టిట్యూట్లో, ఎల్బీ స్టేడియంలో. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ పడితే 94లో రిక్రూట్మెంట్ అయింది. అది ఫస్ట్ అటెంప్ట్లే జాబ్ వచ్చింది, అది జాయిన్ కావడం జరిగింది. ఫస్ట్ పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని లేదు, లేదు ఛాన్స్ అలా వచ్చింది. రైట్. అక్కడి నుంచి ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ, ఫస్ట్ పోస్టింగ్ సూర్యాపేట టౌన్ ఎస్ఐ ప్రొబేషనరీ పనిచేసింది, ప్రొబేషనరీ ఎస్ఐగా. మరి రామ్మోహన్ రెడ్డి మీకు ఈయన ఎక్కడ పరిచయం మీకు, రవిచంద్ర రెడ్డి గారు? అతను బిఫోరే నా జాబ్కి వచ్చే కంటే ముందే మ్యారేజ్ అయింది సిస్టర్. అంటే మీ బావగారే మీకు ఎస్ ఇన్స్పైరా? అక్కడ ఫస్ట్ పోస్టింగ్ నా గరిడేపల్లి అని చెప్పి మన హుజూర్ నగర్, గరిడేపల్లి హుజూర్ నగర్ లిమిట్స్లో ఉంటుంది. అది హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు ఎవరంటే ఫస్ట్ ఎస్పీ మీకు? రామ్ నారాయణ్. ఓకే. ఇది ఎక్స్పైర్డ్. ఎస్. అక్కడ ఒక 4 years పనిచేయడం జరిగింది. చాలా ఫ్యాక్షన్ విలేజ్ అక్కడ. ఫ్యాక్షన్స్ అంటే ఒక్కొక్క విలేజ్లో దాదాపు 20-30 మర్డర్స్ అయినాయి అటువంటి విలేజ్. అది ఏదో మేలచూరు దగ్గర లేదు, మన గరిడేపల్లి అని చెప్పి మన మిర్యాల రోడ్డు హుజూర్ నగర్ రోడ్ ఉంటుంది. ఓకే. నేరేడుచెర్ల ఐడి ఉంది, నేరేడుచెర్ల పక్క. సార్ మీరు ఫస్ట్ ఆ ఊర్లో వెళ్ళేసరికి మీరు ఫాక్షన్ అని చెప్తున్నారు, కానీ ఇంకా ఏం ఛాలెంజ్ ఏమి వచ్చిందండి? మీరు 4 years కంటిన్యూ చేశారు కాబట్టి మీరు తీసుకున్నప్పుడు ఎలాగుంది, మీరు బయటకు వచ్చినప్పుడు ఎలాగుందండి? నేను వెళ్ళేసరికి కంప్లీట్ ప్రతిరోజు కౌంటర్ కేసెస్ ప్రతి విలేజ్ నుంచి కూడా ఎక్కువ పిటిషన్స్. పొలిటికల్ కూడా కొంచెం టఫ్ ఉన్న విలేజెస్ అవన్నీ మొత్తం అవి. ఆ జవాన్లో అప్పుడు సిపిఎం కూడా చాలా పవర్ఫుల్ ఏరియా అది మొత్తం, అది సిపిఎం పార్టీ అనేది. అక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన జూలకంఠ రంగారెడ్డి గారు అని చెప్పి. ఫ్యాక్షనిస్ట్లో అంటే కాంగ్రెస్ ఫ్యామిలీ టీడీపీ వాళ్ళని చంపడం, టీడీపీ ఫ్యామిలీ కాంగ్రెస్ వాళ్ళని చంపడం, ఇది ఆల్మోస్ట్ ఆల్ రాయలసీమ టైప్ ఫ్యాక్షన్ ఉండే అక్కడ. అటువంటి విలేజ్లో మేము ఏం చేసామంటే, సార్ ఫస్ట్ అబ్జర్వ్ చేసాం, కేసెస్ కంటిన్యూ రిజిస్టర్ చేసుకుంటూ. అప్పుడు బైండ్ ఓవర్ కేసెస్ ఉంటాయి. బైండ్ ఓవర్ కేసు అంటే యాక్చువల్లీ జిల్లా ఎస్పీ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి, జిల్లా కలెక్టర్ గారి దగ్గర. మేమేం చేయండి, నేను పర్సనల్గా కలెక్టర్ గారు చెప్పి నా ఫస్ట్ పోస్టింగ్లోనే అప్పుడు డిఎస్పీ మాకు రమేష్ బాబు గారు డిఎస్పీ ఉండే, రమేష్ బాబు అని. తర్వాత ప్రభాకర్ రావు గారు వచ్చారు. అయితే అతను ఉన్నప్పుడు ఏంది బాగా మంచి కోఆపరేషన్ కూడా అతని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కలెక్టర్ గారికి డైరెక్ట్ మాట్లాడి ఈ వీళ్ళని బైండ్ ఓవర్ కేసెస్ డిస్ట్రిక్ట్ దాటిస్తుంది. అంటే యాక్చువల్ డిస్ట్రిక్ట్లే చేయాలి. అక్కడి నుంచి నల్గొండ నుంచి మేము మహబూబ్నగర్, నిజామాబాద్ ఇస్తున్నాం అటెండెన్స్ గురించి. ఎందుకంటే వాళ్ళకు తెలియాలని, పెయిన్ రావాలని. అట్లా చాలా కేసెస్, దాదాపు ఒక 100-200 కేసెస్ అట్లా రిజిస్టర్ చేయడం జరిగింది. 100 members అట్లా బైండ్ ఓవర్ చేసాం. వాళ్ళ పెయిన్ తిరిగి లాస్ట్ కాపు వాడు లాస్ట్ గొడవ పరిస్థితి లేదు. అది మెయిన్ కంట్రోల్. అది కొట్టడం కంటే ఇప్పుడు మీ లిమిట్స్ లో కలెక్టర్ గారు కాకుండా పక్క కలెక్టర్ చేయొచ్చా? అది అప్పుడు చేసి ఇప్పుడు రిక్వెస్ట్ ఇప్పుడు కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. అంటే ఆ కలెక్టర్ కూడా యాక్సెప్ట్ చేశారా? చేశారు. ఓకే, బాగానే ఉంది. అప్పుడు చేసినాం అప్పుడు, అంటే ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి. అది అంటే వానికి నొప్పి తెలియాలి అంతే, పెయిన్ అది కనిచేది. అండ్ మెయిన్ ఏంటంటే మనం కేసెస్ రిజిస్టర్ చేస్తాము, ఛార్జ్ షీట్లు వేస్తాం, వాడికి కోర్టుకి వెళ్తే ట్రయల్ నడుస్తుంది. అది కరెక్ట్ ఎవిడెన్స్ కరెక్ట్ ఉంటేనే కన్విక్షన్ అయ్యే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. ఈ విధమైన పెయిన్ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్ ఇనిషియల్ స్టేజ్లో అయినప్పుడు కాబట్టి కంట్రోల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది చేసి ఇక్కడ మీ దగ్గర మహబూబ్నగర్ కలెక్టర్ రిపోర్ట్ చేయాలి. మహబూబ్నగర్ వేసినాం, నిజామాబాద్ పంపించినాం, అప్పుడు తిరగాల్సింది, ఖమ్మం కూడా పంపించినాం. అంతే కలెక్టర్ గారి దగ్గర పోవాలి. ఆర్డీఓ ఒకతను ఉంటాడు అప్పుడు అపాయింట్, అప్పుడు అతని దగ్గర వీళ్ళు అటెండెన్స్ ఇచ్చి రావాలి. అప్పుడు నేను చెప్పేది 96 వచ్చేట, 96 ఆ కాలంలో. ఇక్కడ నల్గొండ నుండి నిజామాబాద్ అంటే సగం డబ్బులు అయిపోతాయి. అదే కావాలని చేసిన దట్ మీన్స్ ఏంటంటే వాళ్ళకి పెయిన్ రావాలని కొంచెం మళ్ళీ ఫ్యూచర్ లో వాడు జీవితం. అవును, మంచి ఐడియా ఇది. ఇప్పుడు కంటిన్యూ ఆ రూల్ ఉందా? ఇప్పుడు నాకు తెలియదు మరి. చాలా దాంతో చాలా కంట్రోల్ అయింది. తర్వాత వాడు గొడవ పడడానికి పడే పరిస్థితి లేదు. ఎందుకు లేదు, ఇది ఈ కేసెస్ లో బుక్ అవుతాయని చెప్పారు. డబ్బులు తిరగాలి, డబ్బులు అయిపోతాయి, టైం అవుతుంది.
అది కన్విక్షన్ సంగతి పక్క పెట్టండి, కన్విక్షన్ అవుతుందో లేదో తెలియదు మనకి కేసు అది. కానీ ఈ విధమైన పేరు అయితే చాలా ఇమినిషియల్ ఇంపార్టెంట్ కదా. ఇది బాగానే ఉంది, మంచి ఐడియా. అక్కడ ఒక 4 years పనిచేసానండి ఆ విధంగా. అక్కడ 4 years. ఏమున్నాయండి 4 years లో? అది కాకుండా మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయా? కొన్ని మర్డర్ కేసు, రేప్ కేసు చాలా ఉన్నాయి అక్కడ చేసినప్పుడు. దాదాపు 30 డిఎస్పీ గారి కేసులు అవన్నీ. డిఎస్పీ గారి కేసులు ఎస్ఐ కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసేసాం. 4 years తర్వాత 4 years తర్వాత నేను ఎస్ఐ గోల్కొండకు వచ్చాను సిటీకి. అంటే అప్పుడు హైదరాబాద్ బిల్డింగ్ నేనే పెట్టుకున్నాను. అప్పుడు బిల్డింగ్ పెట్టుకుని హైదరాబాద్ వచ్చాను. ఎందుకు హైదరాబాద్ బిల్డింగ్ పెట్టుకున్నారు? అప్పుడు రెసిడెన్స్ ఇక్కడనే ఉన్నది, డిస్ట్రిక్ట్ వాతావరణం అంటే ఫస్ట్ పోస్టింగ్ అక్కడనే ఉండే. అక్కడ ఉన్నప్పుడే నా మ్యారేజ్ కూడా అక్కడనే అయింది. మ్యారేజ్ అంటే రవిచంద్ర గారు తీసుకొచ్చి? లేదు, అక్కడ లోకల్ మిస్సెస్ ఆమె విజయవాడ ప్రాపర్, ఆమె విజయవాడ ఎడ్యుకేషన్ మొత్తం ఆమెది. అంటే రవిచంద్ర గారు సిస్టర్ మీరు చేసుకున్నారా? కాదు కాదు, మా సిస్టర్ రవిచంద్ర గారు. అప్పటికే ఆయన మా పోలీస్ ఏమన్నారు? మీరు డిపార్ట్మెంట్కి వస్తే బామ్మర్ది ఇద్దరం అన్నారా? ఏమనలేదు. బేసికల్లీ అప్పుడు నల్గొండ వాళ్ళు ఎక్కువ అపాయింట్మెంట్ అవుతుంది. అవును, నల్గొండ ఫస్ట్, తెలంగాణ డిస్ట్రిక్ట్, ఇప్పుడు కంబైన్డ్ ఆంధ్రలో కూడా నల్గొండ జిల్లాలో టీచరు లేదా పోలీసు నెక్స్ట్ సెకండ్ పొజిషన్ బాగున్నారు. మా రంగారెడ్డి జిల్లాలో చాలా తక్కువ. మేము మాతో పాటు సెలెక్ట్ అయింది ఇద్దరమే. జగన్ అని జగన్ నేను ఇద్దరం సెలెక్ట్ అయ్యాను. జగన్ వాళ్ళ వైఫ్ సీతారెడ్డి, ఆయన శ్రీనాథ్ రెడ్డి. శ్రీనాథ్ వాళ్ళ వైఫ్ కూడా పోలీసే, జగన్ వైఫ్ కూడా. ఓకే, తర్వాత ఇద్దరి మధ్య ఎలాగుంటుంది? మీరు బావా బామ్మర్దులు పోలీస్ అయ్యాక? అదేం లేదు, ఇక తన డ్యూటీ కలిసి ఎక్కడ పని చేయలేదు? చేయలేదు. ఓకే, దాన్ని సైబరాబాద్ చేసి నేను జిల్లాలకు వచ్చాను. సార్ గోల్కొండ వచ్చారు. గోల్కొండ వచ్చేసరికి మీకు దొరికిన ఛాలెంజ్ ఏంటండి? గోల్కొండలో లైట్ లిటిల్ బేస్ ఆఫ్ కమ్యూనల్ ఉండే, కానీ గోల్కొండ అంతా ఏం ప్రాబ్లం లేదు. సంతోష్ కుమార్ అని ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు. సంతోష్ కుమార్ రిటైర్ అయిపోయారు. రిటైర్ అయ్యారు. టూరిజం ప్లేస్ కానీ పెద్ద ప్రాబ్లం అయినా ఉండకపో గోల్కొండ ప్లేస్. గోల్కొండ నుంచి గోల్కొండలో సంతోష్ కుమార్ ఉన్న టైంలో మీరు ఒకరిని తీసుకొచ్చి లోపల వేస్తారు. లాకప్లో ఉన్నప్పుడు వాడు పెద్ద గొడవ చేసి నానా బీభత్సం చేస్తాను, బాగా గుర్తుంది. రౌడీ షీటర్ రాజ్ కుమార్ ఎస్ఐ ఉండే అప్పుడు, సతీష్ అని చెప్పి ఎస్ఐ ఉండే మేము ఉన్నప్పుడు. మరి మేము ఉన్నప్పుడు అయితే ఐడియా లేదు. లాకప్ వేసిన తర్వాత బీభత్సం చేసి గుర్తుంది ఆ కేసు? నాకు ఐడియా లేదు, మర్చిపోయాను. అటు స్టేషన్ నుంచి దూకి బయట పారిపోవడం కూడా ప్రయత్నించాను. అయితే లేదు, నేను వెళ్ళిపోయాను అప్పటికి. ఓకే, అంటే సంతోష్ కుమారే అనుకుంటా. రైట్ సార్. గోల్కొండ నుంచి అగైన్ మళ్ళీ చిట్యాలకు వచ్చాం నల్గొండ. ఎందుకు ఒక విజిట్ చేసే అలా ఏం కాదు. శివధరెడ్డి సార్ మా గురువు గారు ఉండే సారు, మాకు సబ్జెక్ట్ హిస్టరీ సబ్జెక్ట్ కూడా చెప్తుండే సార్ మాకు. గ్రూప్ 1 కోచింగ్ పోయినప్పుడు సార్కి ఐపీఎస్ రాకముందు సార్ ఎస్పీ ఉండే. సార్ ఉన్నప్పుడు సరే నా సార్ దగ్గర పనిచేద్దామని ఇంటెన్షన్తో అట్టుకెళ్ళాను మళ్ళీ చిట్యాల ఈజ్ హైలీ. శివధరెడ్డి గారు మీకు పోలీస్ కాకముందు పరిచయం? ఎస్. ఎలా? గ్రూప్ 1 సార్ సివిల్స్ కోచింగ్ వచ్చేది. మేము ఫార్మర్ కమిషనర్ గారు మన శ్రీనివాస్ రెడ్డి సారు వీళ్ళంతా లింగాల పాండ్రంగారెడ్డి ఇన్స్టిట్యూట్ అని చెప్పి అక్కడికి వచ్చేది. సార్ తక్కువనే, శ్రీనివాస్ రెడ్డి సార్ శివధరెడ్డి సార్ అయితే వచ్చేది. అప్పటి నుంచి టీచింగ్ ప్రొఫెషన్ ఉంది? లేదు, సార్ కోచింగ్ వచ్చేది, కాకపోతే సబ్జెక్ట్ హిస్టరీ సబ్జెక్ట్ చెప్పేది. సార్ చెప్పేవారు. అంటే సార్ ఎక్కడి నుంచి మాకు శ్రీకాకుళం మా జిల్లాకు వచ్చినప్పుడు అక్కడ కూడా మా అలాంటి అందరు కూడా ఆయన క్లాసులు చెప్పేవారు. ఆయన పాండ్రంగారెడ్డి గారు అని చెప్పి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఆయన లింగాల పాండ్రంగారెడ్డి, కెప్టెన్ పాండ్రంగారెడ్డి అని ఇప్పుడు ఉన్నాడు. అతను చాలా మంది ఆయన చేతి కింద ఐపీఎస్ చాలా మంది అయ్యారు, ఐఏఎస్ కూడా చాలా అయ్యారు. సార్ మళ్ళీ మీరు చిట్యాలకు వచ్చారు. చిట్యాల కంప్లీట్ డిఫరెంట్ ఏరియా అది. అప్పుడు ఎక్స్ట్రీమిజం ఉండే. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఈ పొలిటికల్ టఫ్ ఏరియా. అదొకటే కాకుండా రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ ఉంటాయి. రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుండే. పనిచేసిన టైంలో రైల్వే కట్ట కింద నుంచి వెళ్ళిన తర్వాత ఒక యాక్సిడెంట్ అయితే తాళ్ళబెల్లంలో ఎన్కౌంటర్ అయిన తర్వాత మీకు ఐడియా ఉండొచ్చు. తాళ్ళబెల్లంలో ఎన్కౌంటర్ అయినాక 1 month నేను వెళ్ళాను అక్కడికి. ఆ పోస్టింగ్ ఛార్జ్ తీసుకున్నాను. అది టఫెస్ట్ ఏరియా, ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో పురుషోత్తమ్ రెడ్డి గారు, పక్కకు ఎమ్మెల్యే అయిన గోవర్ధన్ రెడ్డి గారు, ఉమామోదరెడ్డి గారు, మాధవరెడ్డి గారు చనిపోయారు అప్పటికే. ఉమామోదరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నర్ర రాఘవరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, చెరుకుపల్లి సీతారాం, వీళ్ళందరి ఏరియా కూడా అదే ఏరియా, చిట్యాల ఏరియా. ఆ ఏరియాలో పొలిటికల్ టఫ్ ఉంటుండే పోస్టింగ్ చేయాలంటే. సరే అక్కడ కూడా 2.5 years చేశాను. అక్కడ ఏం ఛాలెంజ్ ఉందండి మీకు? పొలిటికల్ టఫ్ ఉంటుంది. ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టేవారు? ఇబ్బంది అని ఏం లేదు, కానీ సేమ్ కేసెస్ అట్లా రిలేటెడ్ అట్లా వస్తుండేది, కాంప్లికేటెడ్. సార్ శివధరెడ్డి గారు ఏం నేర్చుకున్నారు మీరు? అంటే పాఠాలు నేర్చుకోవడం కాదు, సర్వీస్లో పేషెన్స్, ఓకే, కూల్నెస్. సార్ టెన్షన్ పడడం. సార్ ఉన్న టైంలో పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అయినా ఏనాడు కూల్ పడకపో. సారు రోల్ మోడల్గా తీసుకుంటాడు. మేమైతే అది ఎస్పీ సారు, మేము ఎస్ఐ ఉంటాం, కానీ సార్ చూసి ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయినా ఆయన కూల్ ఉంటుంది. సార్ ఆయన ఉన్నప్పుడు మంచి ఇన్సిడెంట్స్ అక్కడ ఎక్స్ట్రీమిజం వర్క్ మేము చేయలేదు. దేవరకొండ లిమిట్స్ అక్కడ అయింది, మా పక్కకు ఒకసారి. తాళవేలంలో కూడా సార్ ఉన్నప్పుడు అయింది. దాదాపు 7-8 members అప్పుడు నక్సలైట్స్ ఒక దగ్గర ఉంటే అటాక్ అయ్యండి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పనిచేసేస్తే టార్గెట్ అయ్యండి. అంటే నేను ఎందుకు
ఎవరో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చంపాలి, వాళ్ళ నుంచి రివెంజ్ తీసుకోవాలని చెప్పి అనుకున్నారు. 2-3 సార్లు మైండ్స్ పెట్టరు, కానీ లక్కీలీ ఆ రూట్లో నేను వెళ్ళలేదు, వేరే రూట్లో వెళ్ళాను. నైట్లో యాక్సిడెంట్స్ అయితే కూడా ఛాలెంజింగ్ అని మీరు ఇందాక అడుగుతున్నారు కదా, ఛాలెంజింగ్ అంటే అదే మెయిన్ ఛాలెంజింగ్ ఏంటంటే హైవేలో నైట్లో యాక్సిడెంట్ అయితే కూడా మేము వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఐడియా ఉండదు, సింగిల్ రోడ్, విజయవాడ రోడ్ సింగిల్ రోడ్, ఇంత డబుల్ రోడ్ లేదు, ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మేము వెళ్తే మళ్ళీ స్పాట్ కంపల్సరీ వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళి కూడా అర్థం కాకపోయింది. అక్కడ ఒకసారి ఇన్విటేషన్ ఉంటుంది, ఇన్విటేషన్ దట్ మీన్స్ ఏంటంటే కావాలని జామ్ చేసి పిలుస్తారు. అవును, అది అంబుషన్స్. ఎస్ సార్, చిట్యాలలో మీరు చేశారు కదా, చిట్యాలలో ఒకప్పుడు యాక్షన్ ఇప్పుడు లేదనుకోండి, చిట్యాల పోలీస్ స్టేషన్ దాటి టువర్డ్స్ మనం విజయవాడ రోడ్లో వలిగొండ టర్నింగ్ దాటిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఒక కాంటా ఉంటుంది. వలిగొండ రూట్ మీరు చెప్పేది? వలిగొండ కాదు, వలిగొండ రోడ్డు దాటిన తర్వాత, వలిగొండ చిట్యాలు దాటిన తర్వాత టువర్డ్స్ విజయవాడ వెళ్తున్నప్పుడు అక్కడ మీకు వలిగొండ అంటే ఇంక ముందే ఉంటుంది, చౌటప్పల్ దాటాక నార్కట్పల్లి మధ్యలో మీరు చెప్పేది. చిట్యాలు దాటిన తర్వాత నార్కెట్పల్లికి ముందు లెఫ్ట్ సైడ్ లో కాంటా ఉంటుంది. ఎక్కువ యాక్సిడెంట్స్ అక్కడే జరిగేవండి. ఎందుకు? రోడ్ ఇంజనీరింగ్ బాగా లేకుండా అవుతుంది జనరల్గా. చాలా ఎక్కువ అక్కడ యాక్సిడెంట్ జరిగిందంటే ఆ ప్రాంతానికి చాలా మంది అప్పుడు అక్కడ కూడా అయితే గుండ్రాంపల్లి మీకు ఐడియా ఉండొచ్చు, చిట్యాల రూట్ లో గుండ్రాంపల్లి రూట్ బాగా యాక్సిడెంట్స్ అవుతుంది. అది ఏం లేదు, బేసికల్ రోడ్ ఇంజనీరింగ్. రోడ్ ఇంజనీరింగ్ కొంచెం డిఫెక్ట్ ఉంటే కంపల్సరీ. మీకు ఐడియా ఉంది? చిట్యాల దాటి లెఫ్ట్ సైడ్ కాంటా ఉంటుంది, గణేష్ కాంటా ఉన్నది. గణేష్ కాంటా దాబా కూడా ఉంది, పక్క దాబా ఒకటి, అక్కడే కరెక్ట్ గా యాక్సిడెంట్ అయింది. ఒకసారి యాక్సిడెంట్ అయిందంటే ఇంకంతే, ఇటు 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్ జామ్. చాలా మంది ఏమనేవారంటే అక్కడ ఎవరో చనిపోయారు, ఆమె తిరుగుతుంది అని. అలా ఏం లేదు, అలా ఏముండదు. రోడ్ డిజైన్ ప్రాబ్లం, రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉంటుంది. మేబీ ఒక్కోసారి ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ప్లేస్లో అట్లా అవుతుంటాయి అంతే. కానీ పర్టికులర్గా ఆ స్పాట్ ఎందుకు అని, ఎక్కడో బెల్ట్లో జరిగిందంటే ఓకే, మీరు అన్నట్లు బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. కరెక్ట్గా కాంటా దగ్గరకు వచ్చేసరికి యాక్సిడెంట్ అవుతుంది, కానీ మనుషుల ప్రాణానికి ఏం కాదు, ట్రాఫిక్ జామ్ అయ్యేది. కానీ భూతాల దేయాలు కావుంటాయి, అలా ఉండదు. అప్పుడు ప్రచారాలు నేను చాలాసార్లు కవరేజ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒక దెయ్యం ఉండేది, ఒక ఆమె చనిపోయింది, ఇక్కడ ఆమె తిరుగుతుంది అని చాలా మంది చెప్పారు. అట్లా అని కూడా మేము ఎన్నో డెడ్ బాడీల దగ్గరికి చూసినాం కదా. అదేలేండి సార్. చిట్యాల తర్వాత చిట్యాల ఒక 2.5 years పనిచేసాను. అక్కడ నుంచి ఉప్పల్ ట్రాఫిక్ ఎస్ఐకి వచ్చాను. అదొక జంజాటం అది. ఉప్పల్ కొన్ని రోజులు ఎస్బీలో కూడా పనిచేశాను. అప్పుడు రంగారెడ్డి జిల్లా స్పెషల్ బ్రాంచ్లో, అప్పుడు రంగారెడ్డి జిల్లా ఉండేది. అవును, రామచంద్రరాజు గారి దగ్గర, రామచంద్రరాజు సార్ దగ్గర పనిచేశాను. అప్పుడు ఆ టైంలో వన్ మోర్ థింగ్ ఏంటంటే డెకాడిస్ బాగా అవుతుండే, ఫామ్ హౌస్లో డెకాడిస్ బాగా అవుతుండే. అప్పుడు కంటిన్యూస్ మేము ఒక టీం చేశారు మమ్మల్ని అందరం మొత్తం. అప్పుడు సర్వేశ్వర రెడ్డి గారు కూడా అక్కడనే ఉండే. అందరం ఒక టీం ఉన్నప్పుడు అది డైలీ పెట్రోలింగ్ డ్యూటీ నైట్లో. అదొక విచిత్రమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు లేవు అటువంటి ఇన్సిడెంట్స్. ఆ ఫామ్ హౌస్ రావడం, వాచ్మెన్ చంపడం, లేకపోతే ఏదంటే దోసుకుని వెళ్ళడం. అప్పుడు 1000 రూపీస్ కూడా మర్డర్స్ అయినాయి. అవును సార్. అవి కాకుండా మీరు రంగారెడ్డి జిల్లా చేసినప్పుడు శంషాబాద్ నుండి షాదనగర్ రోడ్లో, లేదా శంషాబాద్ నుండి ఇటు మన షాబాద్ రోడ్లో ఎక్కువ బాణామతితో హత్యలు జరిగింది. బాణామతి పేరు మీద మీరు ఐడెంటిఫై చేశారు అప్పుడు? నేను చేయలేదు. ఓకే సార్. కొంతకాలం చేసిన తర్వాత ఉప్పల్ ట్రాఫిక్. ఓకే, ఉప్పల్ ట్రాఫిక్ మీరు నేర్చుకుంది ఏంటి? అక్కడ ట్రాఫిక్ అసలు ఉప్పల్ ఒకసారి జామ్ అయిందంటే ట్రాఫిక్ అప్పుడు కూడా సింగిల్ రోడ్స్, ఈ డివైడర్స్ కూడా లేకుండా. అప్పుడు ఉప్పల్ ట్రాఫిక్ అంటే ఇప్పుడు ఒక 7-8 పోలీస్ స్టేషన్స్ అయింటాయి మేము చేసినప్పుడు. ఉప్పల్ ట్రాఫిక్ అంటే దగ్గర నుంచి అప్ టు మీకు భువనగిరి బార్డర్, ఇటు నాచారం బార్డర్, అటు ఎల్బీనగర్ హయత్ నగర్ బార్డర్ ఒకటే సింగిల్ వేసి ఓన్లీ 1 సబ్ ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుల్స్, 6 కానిస్టేబుల్స్ నాయకుడు. అప్పుడు ఆ స్టాఫే ఉండే. ఎందుకంటే ఆ ఉప్పల్ సర్కిల్ నుండి ఉప్పల్ బస్ స్టాండ్ వరకు మాత్రమే ప్యాక్ అవుతుంది, అంటే రోడ్డు నేరో అయిపోతుంది. దాన్ని వైండింగ్ చేయాలని ఆలోచన ఎందుకు ఉండేది కదా? తర్వాత చేసింది, కానీ ట్రాఫిక్ కూడా హెవీ కన్జ్యూమ్ ఎక్కువ ఉంది. ట్రాఫిక్ రావడం, రోడ్ స్పేస్ పెరగట్లేదు, వెహికల్స్ పెరుగుతున్నాయి. దాని దగ్గర చేస్తుంటే బాగానే ఉంటది కదా. ప్లేస్ లేదు. ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ మీరు ఐడియా ఉండొచ్చు, ఆ మెట్రో స్టేషన్ ఉంటుంది ఉప్పల్ క్రాస్ రోడ్. ఆ లెఫ్ట్ సైడ్ అది యాక్చువల్గా లారీ పార్కింగ్ చేస్తాం, పాకిస్తాన్ అతను ల్యాండ్ అది. అది వీళ్ళు లారీ డ్రైవర్స్ క్లియర్లీ యాక్చువల్గా లీగల్ అయితే పాకిస్తాన్ అతని ల్యాండ్ అది, సో ముస్లిం పిల్లది. వీళ్ళు లీగల్ పోయి ఏం ఇల్లీగల్ మొత్తం లారీలు మొత్తం అక్కడ పార్క్ చేస్తుండే. అక్కడ 2-3 సార్లు మాట తీసేసినా కానీ కాలే మాతో కాదు అసలు వాళ్ళు రానియరు ఇక్కడికి. అంటే ఎల్బీ నగర్ ఒకటి, ఉప్పల్ ఒకటి, 2 సిటీలకు ఎంటర్ అయినప్పుడు వచ్చే మెయిన్ అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది మొత్తం ఏరియాది. అంటే అక్కడ మీరు గుర్తించింది ఏంటండి? ట్రాఫిక్ స్పేస్ లేక, లేదా పబ్లిక్ అవేర్నెస్ లేక, డ్రైవర్ యొక్క మిస్టేక్? స్పేస్ లేక. అప్పుడు తర్వాత ఈ 4 ఆటోస్ అని మీకు ట్యాగ్ ఆటోస్ అంటారు వాటిని. అసలు యాక్చువల్ సిటీ ఎంట్రీ ఉండేది, అక్కడ దానికి వస్తుండేవి ఆ ఆటోస్. అప్పుడు ఆల్మోస్ట్ 500 to 600 ఆటోస్ ఉండేవి. అది కట్కేశ్వరం నుంచి వచ్చే ఆటోలు అక్కడ ఆగిపోరు కదా. కానీ ఆపరు వాళ్ళు. మనం కొంచెం లేనప్పుడు మళ్ళీ సిటీలోకి ఎంటర్ అవుతుంది.
అది కొంచెం టఫ్ ఉండే అంటే ఫోర్స్ తక్కువ ఉండే అప్పుడు. ఇంత ఫోర్స్ లేదు, సైబరాబాద్ కూడా కాదు. అవును, రంగారెడ్డి జిల్లా. ఓకే. ఉప్పల్ తర్వాత అండి? ఉప్పల్ తర్వాత ఎస్ఐ సిటీకి వచ్చాను మళ్ళీ, హైదరాబాద్ సిటీ. ఎస్ఐ అఫ్జల్గంజ్ చేశాను. అక్కడ ఏం నేర్చుకున్నాను? జయరామ్ అని ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది, అడిషనల్ డీసీపీ మాదాపూర్. ఎవరండి? జయరామ్ సార్. జయరామ్ సార్ నేను అప్పుడు చేసాం. లక్ష్మీనారాయణ అని చెప్పుండే పోతాను. అఫ్జల్గంజ్ ఈజ్ టోటల్ డిఫరెంట్. మళ్ళీ అఫ్జల్గంజ్ బిజినెస్ ప్రూన్ ఏరియాది, కమ్యూనల్ పెద్ద ఏమి ఉండకపో, బిజినెస్ ఆఫెన్స్లో ఎక్కువ అవుతుండే. ఉస్మానియా హాస్పిటల్ పక్కే డెడ్ బాడీస్, మెయిన్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్. ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో పెద్ద పెద్ద అఫెన్స్లు అవుతుండే. అఫెన్స్లు అంటే వాడు మార్నింగ్ రావడం 20 lakhs పోయినా 30 lakhs పోయినా అంటే వాడు ఎక్కడో బస్సు ఎక్కుతాడు, విజయవాడలో ఎక్కుతాడు, ఖమ్మంలో ఎక్కుతాడు, మెయిన్ సెంటర్ పాయింట్ అది. వాడు ఎక్కడో దిగుతాడు మధ్యలో, అది దిగింది వాడు దిగలేదు, మళ్ళీ ఎక్కి కూర్చుంటాడు. ఎక్కి కూర్చొని ఇక్కడికి వచ్చి డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత, దట్ మీన్స్ అంటే అఫ్జల్గంజ్ రీచ్ అయిన తర్వాత ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చూసుకున్న తర్వాత బ్యాగ్ ఏదో మిస్ అయి ఉంటుంది, పోయిందని వస్తున్నాడు. ఇటువంటి కేసెస్ చాలా విపరీతంగా వస్తున్నాయి కేసులు. అక్కడ అది కాకుండా పీపీలు కూడా ఉంటాయి కదా, అది ఎక్కువ ఉంటుంది. పీపీలో ప్రాస్టిట్యూషన్ కూడా బాగానే ఉండే అప్పుడు. మొత్తం లార్జెస్ట్ బస్ స్టేషన్ ఎదురుకే వరస లార్జెస్ట్ ఉండదు మొత్తం. అది ఇటు పోతే వాళ్ళ బేగం బజార్ కొంచెం బార్డర్ కొంత వస్తుంది, అది మొత్తం ఈ బిజినెస్ చీటింగ్స్ ఎక్కువ. ఓకే. మీకు ఎక్కువగా డెడ్ బాడీల కేసులు ఎక్కువ వచ్చాయి, అన్నోన్ బాడీలు అంతా. ఎలా భరించేవారండి అక్కడ? పొల్యూషన్ వెనకే పొల్యూషన్ కూడా అంత నీట్. అప్పటికి కొత్తది కన్స్ట్రక్షన్ అయింది. ఫస్ట్ స్టార్టింగ్ 1 month విన్నప్పుడు ఉండే, తర్వాత కన్స్ట్రక్షన్. మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు స్మెల్ వస్తుండే, నైట్ లో పడుకున్న స్మెల్ వస్తుండే. అక్కడ నైట్ డ్యూటీ చేసిన కానీ నైట్ పొల్యూషన్ కూడా నీట్నెస్ ఉండేది కాదండి. ఉండేది కాదు. అప్పుడు మురళీధర్ గారు అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు ఉండే కానీ అది ఆ రన్నింగ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది పాపం. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ లో మీ పొల్యూషన్ ఉండేది. అప్పటినే 800 క్రైమ్ అది. అంటే పీపీలు ఇవన్నీ కేసులు కదా మీకు? పీపీలు, ప్రాస్టిట్యూషన్, డెడ్ బాడీస్, దొంగతనాలు మొత్తం. ఓకే. అఫ్జల్గంజ్ తర్వాత అప్పుడు స్వరం తీశారని చెప్పి డీజీపీ గారు ఉండే. ఇమ్మీడియట్లీ ఒక 10 to 15 minutes వచ్చేసారు అక్కడికి. నరసింహారెడ్డి సార్ ఇంటికి వచ్చారు, జడ్జి గారి ఇంటికి వచ్చి పిలిపించిండి అందరు మమ్మల్ని అందరినీ. పిలిపిస్తే ఏం జరిగిందో చెప్పాం. సరే ఇక మీ మీడియా ముందు చెప్పొచ్చు నాకు తెలియదు కానీ కంగ్రాట్స్ అని చెప్పిండు అందరికి. మంచి పని చేశారు అన్నాడు స్వరం తీసే. జడ్జి గారు అయితే కేసు బుక్ చేయకూడదా? అంటే అలానే కాదు పాపం, ఆయన వీళ్ళు హోమ్ గార్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. హోమ్ గార్డ్ చేయలేదు కదా? హోమ్ గార్డ్ మీరు లేదు, అది నేనేం చెప్పలేడు కదా. కాదండి, ఎవరైతే ఏంటి చట్టం ముందు ఒకటే కదా, ఎవరైనా ఇంప్లిమెంట్ చేయమంది ఆయనే. అక్కడ ఇంకేం గుర్తున్నాయండి అప్పుడు? పెద్ద ఏం లేదండి, కాచిగూడ అంతే. కాచిగూడ ట్రాఫిక్ కదండి. కాచిగూడ ట్రాఫిక్ అంటే మొత్తం వచ్చేది మనకు చాదర్ఘట్ లిమిట్స్ ఒకటి మొత్తం టోటల్గా వచ్చేది. ఇటు మనకు కాచిగూడ కూడా టఫ్ అప్పుడు మన గోల్ నాకర్ లిమిట్స్ అది, అంబర్పేట. సార్ సాధారణంగా మీరు చాలా ట్రాఫిక్ ఏరియాలు పనిచేస్తారు కదా, పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందనుకుంటారా లేదనుకుంటారండి? అంటే కొన్ని ఏరియాస్ కొంచెం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గర ఓకే, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఉన్న దగ్గర మాత్రం లేదు సెన్స్. ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గర కూడా లేదని ఒక ఏకైకాన్ గారి టైంలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఉన్నది మొత్తం అని కాదు, కంప్లీట్ నేను చెప్పలేను. నేను పనిచేసేది పార్ట్ ఆఫ్ ది ఏరియా. సార్ అంటే మొత్తం కమిషనర్ గారు కాబట్టి మొత్తం ఐడియా ఉంటుంది సార్. అంటే ఎందుకండి మన దగ్గర నిర్లక్ష్యం అనుకోవాలా, అవగాహన లేక అనుకోవాలా, లేదంటే ఏవైనా మేనేజ్ చేయొచ్చు వ్యవస్థలు అని బాగా ఒక ధీమా అనుకోవాలా? అలా ఇప్పుడు చాలా మారిపోయిందిలేండి. అప్పటి పరిస్థితి ఇప్పుడు లేవు, అప్పుడులా ఉండే మీరు అన్నట్టు కరెక్ట్. అప్పుడు ఈ మనకు స్పాట్ చాలని స్పాట్ పేమెంట్ ఉండే, డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకుని పోయేది. దాన్నే వేరేగా మీనింగ్ చూపించేవారు. ఇంకా చూపించేది కదా. పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో పోయి రోడ్డు మీద టీ తాగినా కానీ ఫ్రీగా తాగినట్టు అనిపిస్తుంది చూసేవాళ్ళు. ఓకే. కాచిగూడ తర్వాత సార్ అగైన్ అప్పుడు 2000 ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్ 2019లో. ఓకే. ప్రమోషన్ ఇన్స్పెక్టర్ కంచన్ బాగు మీకు ఐడియా ఉంది, తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు. అక్కడి నుంచి కంచన్ బాగులో మీరు వచ్చేసరికి మీకన్నా ముందు రామదాస్ గారు ఒక ఇన్స్పెక్టర్ ఉండే, రామదాస్ తేజ కనిపించే 4వ సంవత్సరం నేనేంటరా అని ఒక మన 4 సింహాల బొమ్మ కూడా పెట్టారండి. పోలీస్ స్టేషన్కి విపరీతమైన రాకుండేది పబ్లిక్. మరి ఆ క్రౌడ్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు మీరు? అంటే ర్యాపో రావడం మంచిదే పోలీస్ స్టేషన్ పబ్లిక్, కానీ దానిలో కొంత మిస్యూజ్ కూడా అయింది. మిస్యూజ్ అయిందంటే తెలిసింది మాకు. నేను పనిచేసినప్పుడు తెలంగాణ మూమెంట్ మేము ఇంపార్టెంట్ ఫోకస్ అదే ఉండే. అప్పుడు ఎక్కడ అరెస్ట్ తీసుకొచ్చి మీ దగ్గర పడేయడం, కంచన్ బాబు అది డంప్ యార్డ్ లాగా ఉండదు. ఇప్పుడున్న సోకాల్డ్ ఎమ్మెల్యే చాలా మంది కూడా పాపం మా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ టైంలో మళ్ళీ ఇంకోటి పక్క ఓఎస్సీ హాస్పిటల్ ఒకటి అపోలో కూడా ఉండే పక్కకి, అది బర్నింగ్ బాడీస్ మొత్తం ఎక్కువ వచ్చేది, ఇక్కడ కాల్చుకొని ఇటు తీసుకొచ్చేది, అదొక ప్రాబ్లం ఉండే. కమ్యూనల్ ఇష్యూస్ కూడా చాలా అయినాయి అప్పుడు మధుసూదన్ రెడ్డి సార్ అని చెప్పి డీసీపీ గారు ఉండే, సార్ ఉండే, సౌత్ జోన్ ఉండే. అప్పుడు కూడా ఈ హుస్సేన్ ఆలం లిమిట్స్లో ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఏకకాన్ గారు ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి, కమ్యూనల్ అయింది, 3 రోజులు కర్ఫ్యూ కూడా పెట్టారు. దాని ఇంపాక్ట్ మీకుందా? ఉన్నది. మేమందరం బందోబస్తు డ్యూటీలో ఉన్నాం అందరం హుస్సేన్ ఆలం లిమిట్స్ అక్కడక్కడ. అప్పుడు
ఇతను కూడా నయీం కూడా అప్పుడు ఇంటర్ఫియర్ ఉండే కొన్ని కేసులు అక్కడ. నయీం చాలా కేసులు ఉన్నాడు మీ దగ్గర, కంచన్ బాగ్ పక్కన సంతోష్ నగర్ ఇవన్నీ కూడా ఉన్నాడు. మీకు ఉన్నాడు. ఎదురు నేను పడ్డాడా? మీకు నెక్స్ట్ చెప్తాను మీకు అది ఆ ఇన్సిడెంట్ కూడా చెప్తాను. తనతో కూడా ఇంటరాక్షన్ ఎట్లయిందో మాకు. అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ చౌటుపల్లి వెళ్ళిపోయాను మళ్ళీ. అది ఇందాక నేను చెప్పాను కదా, చౌటుపల్లి సిఐకి వెళ్ళిపోయాను. అక్కడ ఆల్మోస్ట్ 2.5 రామన్నపేట చేశాను ఫస్ట్. సిఐ రామన్నపేట ఓకే 1.5 year చేశాను అక్కడ. 1.5 year రామన్నపేట తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడికి చౌటుపల్లి సిఐ వచ్చాను. పక్క సర్కిలే ఉండే. చౌటుప్పల్లో ఉన్నప్పుడే అంతమ్మగూడెం అని ఒక విలేజ్ ఉంది అక్కడ. ఏదండి అంతమ్మగూడెం అని ఒక విలేజ్ ఉంది. అంతమ్మగూడెం విలేజ్లో కోనపురి సాంబశివుడు తమ్ముడు రాములు అని ఉండే, కోనపూరి రాములు మర్డర్ అయిన తర్వాత ఈ నయీం మనసులే మర్డర్ చేశారు. అతను నేను ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాడు పోలీస్ స్టేషన్, వాడితో హాని ఉంది థ్రెట్ అని చెప్పి, లైఫ్ థ్రెట్ అని చెప్పని. కోనపూర్ రాములు. ఓకే. ఆ విలేజ్లో ఈయనను అటాక్ చేయడానికి నైట్ ఒక ప్రోగ్రామ్ ఉండే ఇక్కడ, ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఉండే. తెలంగాణ టైం అది, తెలంగాణ మూమెంట్ మంచి నడుస్తు స్టార్టింగ్ స్టేజ్లో అది. అక్కడికి ఒక డిఫరెంట్ గ్యాంగ్స్ ఒక 12 members పంపించాడు నయీం. అంటే ఒక పర్సన్కు సేమ్ పర్సన్ చంపడానికి అటాక్ పోతున్నాడు తెలియదు. అది ఆపరేషన్ అట్లుంటుంది నయీంది. ఎలా మళ్ళీ చెప్పండి. సపోజ్ నేను నయీం ఎవరైనా చంపాదలుచుకుంటే పర్సన్స్ హైర్ చేస్తారు కదా, హైర్ చేసిన పర్సన్స్కి ఒకరికొకరికి పరిచయం ఉండదు. మళ్ళీ టార్గెట్ ఒకటే ఉంటుంది, అది చెప్పడు టార్గెట్ అది. అంటే ఒకటి మిస్ అయినా ఇంకోటి వేయాలండి, అది అట్లా ఉంటుంది స్కెచ్ అది. ఓకే. నేను ఉన్నప్పుడే అప్పుడు నేను ఇది మన రామన్నపేట సీఏ ఉన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇంట్లో వాని టార్గెట్ ఒక ఇతను సంపాదనుకునేవాడు 2-3 పాములు ఇచ్చినవాడు. అది ఈ టైప్ నేచర్ అక్కడ చూడలేదు ఫస్ట్ టైం. అది పాములు లోపలికి వెళ్ళి మనం కాడేస్తే ఏం కేసు పెడతాం, మేము ఏం కేసు పెట్టాలి చెప్పండి. మాకు తెలుసు అది నయీం అని. అది బ్లాక్ కోబ్రా అని చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ కూడా చూశాను నేను. అయితే ఈ అంతమ్మగూడెం విలేజ్లో అప్పుడు అది ట్రేస్ చేసినాం మేము. ట్రేస్ చేసి బిఫోరే వాడిని అరెస్ట్ చేస్తే పాప అతను ఊరికి రాలే, కోనపూర్ రాములు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? కొంతమంది నయీం అనుచరులు, వాళ్ళు ఏమన్నారండి? కన్ఫ్యూషన్ 11 members అరెస్ట్ చేసినాం మేము. 11 members ఆయనే పంపించాడు. 11 members డిఫరెంట్ పబ్లిక్. మళ్ళీ అందులో కొంతమంది సరెండర్ నక్సలైట్స్ కూడా ఉండేవాళ్ళు అక్కడ. మన ఆల్ ఏరియా లిమిట్స్ అక్కడ కొందరి దగ్గర వెపన్స్ కూడా రికవర్ చేసినాం అప్పుడు మేము. టపంచా వెపన్స్ అవన్నీ రికవర్ చేసిన తర్వాత రిమాండ్ చేసినాం. యాక్చువల్లీ నేను పెట్టిన కేసులో నయీమే. నైట్లో థ్రెట్ చేస్తుండే మాకు, నేను లేపేస్తాను, చంపుతాను, నువ్వు హైదరాబాద్ పోతుంటావు కదా అని చెప్పాను 3 సార్లు. ఫోన్ కూడా చేశాడు. చేశాడు. థ్రెట్ కూడా చేసాడు బాబు. ఎస్పీ గారు కూడా చెప్తే పోస్ట్ పెట్టుకో, నాకేమైతే సరైన ప్రాబ్లం ఉండకపోయాయని చెప్పి. అంత పెద్ద నెగ్లియరే ఉంటుంది, పెద్ద పడుచుకోకపోతుంది. కాకపోతే ఏంటంటే ప్రభాకర్ సార్ అండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా పోలీసు జోలికి ఎప్పుడు రాలే. ఒకటే నాకు ఉండే తిరుపతి సార్ అడిగిన నేను. అయితే మన దగ్గరైతే రాడని చెప్పన్నాడు. ఫస్ట్ నేను కొంచెం బ్రైబ్ చేస్తే ట్రై చేసి ఉన్నాను. నేను ఒప్పుకోయేసరికి ఈ విధంగా థ్రెటనింగ్ స్టార్ట్ అయింది. ఏమని ఇచ్చాడండి? ఏదో సమ్ చంపుతామని బెదిరించాడా? బెదిరించాడు. తర్వాత కంటిన్యూ కాల్స్ వచ్చినాయి. తర్వాత వాడు అబ్స్కాండింగ్ కూడా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వాడు చంపుతామని బెదిరించినప్పుడు మీరేమన్నారు? ఏమన్నా నేను ఏమన్నామనంటే అది నేను కొంచెం ఆర్షినే మాట్లాడాను. సాధారణంగా పోలీసులు సపోర్ట్ తోనే వాడు రెచ్చిపోతాడు కదా, అటువంటి పోలీసులు. ఈ కేసు ఒకటి డిఫరెంట్. ఇది ఒక నవీన్ గులాటి అని ఎస్పీ ఉండే. సారీ ఫస్ట్ నేను అరెస్ట్ చేసినప్పుడు నవీన్ గులాటి ఉండే. ఓకే. నవీన్ గులాటి తర్వాత ప్రభాకర్ సార్ వచ్చి. ఓకే. సాధారణంగా వాడు పోలీసులు దన్నుతోనే కదా ముందుకు రెచ్చిపోయేది. పోలీసు అండతోనే అని ఒక ప్రచారం ఉంది కదా, కానీ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడంటే అది ఒకటే కేసు, ఫస్ట్ కేసు అనుకుంటా నాకు తెలిసింది. అది నాకే జరిగింది, నేనే ఫేస్ చేసినది. ఓకే. తర్వాత అక్కడి నుంచి 2.5 years పనిచేసాను అక్కడ. సార్ ఉన్నారు డిఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కొద్దిరోజు పనిచేసిన. సార్ చౌటప్పలు రామన్ కూడా చేస్తున్నప్పుడు మీరు చెప్పారు బ్లాక్ కోబ్రా అనేది ఇంట్లో, మరి వాడి మీద అందులో కూడా ఏమని పెట్టారా? పెట్టలే. అది కంప్లైంట్ నో ఎవిడెన్స్. ఎలా ఐడెంటిఫై చేస్తారు? తెలిసింది మాకు తర్వాత. అంటే ఈ టైప్ అఫెన్స్ వాడు చేస్తారని తెలుసు, కానీ అఫెన్స్ ఎట్లా ప్రూవ్ చేయలేము. అది కానీ మీ దగ్గర మిస్ అయ్యాడు, కానీ కోనాపూర్ రాములు తర్వాత మర్డర్ అయ్యాడు కదా. నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది, మర్డర్ అయ్యాడు. నేను వచ్చాను సిటీకి వచ్చినాక. అతను గన్మెన్ కూడా అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్ కూడా సింగిల్ గన్మెన్ ఇచ్చారు. బాధ అనిపించలేదండి అప్పుడు? అనిపించింది. మన చేతిలో కాపాడాం. చాలా సార్లు కూడా నేను హెచ్చరించిన కానీ పాపం రాములు గారికి ఒక ఫంక్షన్ పోతే అక్కడ దొరికింది. సార్ ఆ ఆపరేషన్లో కూడా ఒకరు కూడా తెలియకుండా వచ్చారా, లేదంటే అందరు కలిపి పంపించాడా? తెలియకనే వచ్చారు. 3 teams వచ్చినాయి వాళ్ళు. అవునా? అట్లా నాకు తెలిసిన వరకు ఇట్లా ఆపరేట్ చేసేది ఫస్ట్ టైం ఆ పర్సన్ వచ్చిన, ఎవరు చూడలేదు. సాధారణంగా ఒకరినే పంపిస్తారు కానీ పోయిన పర్సన్ ఒకరిని కూడా ఐడెంటిఫై కాలేదు. అది ఈ ఇష్యూలే మొత్తం. ఎందుకు చెప్తున్నా అంటే ఇంటరాక్షన్ చేసేటప్పుడు సోన్స్ టీం వచ్చినట్టు నాది లేదు సార్ అని వీడు అన్నాడు, వాడిని అడిగితే వీడు వెళ్ళదు అన్నాడు. అరే మీ అందరు చంపడానికి వీడి కోసం వచ్చారా అని చెప్పారు. ఆ తర్వాత అట్లా ఆపరేట్ చేస్తాం. ఎంతగా సుఫార్ ఇచ్చుంటాడండి కోనాపూర్ రాములు?
అప్పుడు పర్ హెడ్ 1 lakh రూపీస్ ఏమో ఇచ్చినాడు అంతే. అంతా మన చుట్టుపక్కల విలేసేవాళ్ళు సరెండర్ నక్సలైట్లు ఆ విలేజ్లో మన కూలి పని చేసుకుంటే వాళ్ళు ఉన్నారు. ఆయనకు ₹1,00,000 అంటే ఎక్కువ. ఆటో డ్రైవర్స్ ఉన్నారు, 3 ఆటో డ్రైవర్స్ అరెస్ట్ చేసినాం అందులో ఆ కేసులో. ఆ కేసులో మీకు థ్రెట్ ఇచ్చాడు? ఇచ్చాడు, థ్రెట్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఏమేమి తెలియదు, మళ్ళీ నా జోలికి ఏమి రాలే. మళ్ళీ తిరుపతి గారు ఏమన్నారు అప్పుడు? ఏమన్నా జల్లా పోలీస్ జోలికి అయితే రాడు, మరి ఎందుకు ఆ విధంగా చెప్పి నాకు అర్థం కాలేదు అన్నాడు ఆయన. నేను కాల్స్ కూడా చూపించాను అప్పుడు ఒకసారి, కాల్ లిస్ట్ సార్ కూడా చూపించాను, ఎస్పీ గారు కూడా చూపించాను. అప్పుడు ఎస్పీ గారు ఏమన్నారండి? ఏమన్నా నేను గన్మెన్ పెట్టుకో అంటే వాళ్ళప్పుడు గన్మెన్ ఉంటుండే మాకు, కానీ అంత ఏం ఆలోచించలేదు నేను అది. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి అగైన్ సిటీ సరూనర్ డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్. మళ్ళీ ఎలక్షన్ కోల్ ట్రాన్స్ఫర్ అయినా మమ్మల్ని అప్పుడు ఓన్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ ఎక్కడ పంపించారు? సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ. అదొక 2.5 years పనిచేశాను ఎస్ఐగా, సబ్ ఇన్స్పెక్టర్గా. అక్కడి నుంచి అగైన్ ఇక ప్రమోట్. సార్ మీరు వచ్చేసారు సైబర్ క్రైమ్లో ఆన్లైన్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అవే స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడే స్టార్ట్ అవుతుంది. నైజీరియన్ ఫ్రాడ్ అని. ఇప్పుడు మేడం సిద్దిపేట కమిషనర్ మేడం ఉన్నారు, అనురాధ మేడం గారిని. అప్పుడు మాకు సైబర్ క్రైమ్ ఏసీపీ ఉండే మేడం. అప్పుడు ఎన్ని రిజిస్టర్ అయ్యండి కేసులు? ఏదండి కేసులు ఎన్ని రిజిస్టర్ అయ్యి సైబర్ క్రైమ్ అయ్యేది. ఇప్పుడు అక్కడ అప్పుడే మేము ఉన్నప్పుడు ఏసీపీ 4 ఇన్స్పెక్టర్స్ ఉండే, ఈచ్ ఇన్స్పెక్టర్ దగ్గర 200 to 300 కేసెస్ ఉంటుండే. పట్టుకొచ్చారు ఎవరైనా మీరు? కొన్ని తీసుకొచ్చాం, కొన్ని తీసుకోలేదు. సాధారణ నైజీరియన్స్ అరెస్ట్ చేసిన చాలా బేబస్గా ఉంటుంది సీన్ అంటారు. సీన్ దట్ మీన్స్ ఏంటంటే మనకు పర్సన్ సేమ్ కనబడతారు, నేమ్ ఉంటుంది. మీరు 10 members పెడితే 10 members సేమ్ ఉంటారు. వాళ్ళు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, అర్థం కాదు మనకి. ఆల్మోస్ట్ ఫీచర్స్ సేమ్ ఉంటాయి. ఒకసారి మేదిపట్నం రైడ్కి వెళ్ళాం మేము. రాబర్ట్ సమ్ నేమ్ ఉంది, రాబర్ట్ అనుకుంటా. సమ్ ఒక కేసులో సైబర్ ఫ్రాడ్లో అరెస్ట్ చేద్దామని వెళ్తే విలేజ్కి ఒక ఇంటి మీద రైడ్ చేస్తే 3 పేర్లు రాబర్ట్, 3 సేమ్ ఉన్నారు. ఆ కాల్ లిస్ట్తో తీసాం లాస్ట్కి. అది కాల్ లిస్ట్లో కొన్ని మోల్స్ ఉండే, ఆ మోల్స్ మనకు కూడా కనబడే అసలు యాక్చువల్గా బ్లాక్ ఉంటుంది, వాళ్ళు కనబడదు. కానీ ఏమో ఫైండ్ అవుట్ అయింది. అట్లా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. అప్పుడు మీరు అనేది సైబర్ క్రైమ్ అప్పుడు ఇష్యూస్ వేరే, ఇప్పుడు ఇష్యూస్. అప్పుడేమో మీరు అన్నట్టు బయట నైజీరియన్ చేసేది, కానీ ఇప్పుడు సరౌండింగ్ వాళ్ళే చేస్తున్నాం. పెరిగిపోయింది ఇప్పుడు సైబర్. ఇదే మనకి పెద్ద ఛాలెంజ్. మన ఫ్యూచర్లో అయితే మెయిన్ అదే సైబర్ క్రైమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గాంజా ఇంపార్టెంట్, డ్రగ్స్ ఇంపార్టెంట్, సైబర్ క్రైమ్ ఇంపార్టెంట్. ఇది మాత్రం ఫ్యూచర్లో చాలా వెరీ డేంజరస్. సార్ సైబర్ క్రైమ్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ. ఓకే, ఎంతకాలం? అదొక 3 years చేశాను. ఓకే, తర్వాత 3 years ఆ నుంచి ప్రమోషన్, ఏసీపీ ప్రమోషన్. ఏసీపీ ట్రాఫిక్ బాలానగర్ చేసాను. ట్రాఫిక్ ఏసీపీ బాలానగర్ చేసాను. అంటే మీరు ఉప్పల్ తర్వాత బాలానగర్ వచ్చారు? ఉప్పల్ ట్రాఫిక్ చూసారు, చేసిన కాచిగూడ ట్రాఫిక్ చేసిన, మళ్ళీ ఏసీపీ బాలానగర్ చేసిన. అంతకన్నా పెద్దదే ఇది బాలానగర్ కూడా. బాలానగర్ అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ మేడ్చల్ కంప్లీట్ వచ్చేది. మేడ్చల్ అప్పుడు ఇప్పుడు సపరేట్ ఏసీపీ అయ్యాడు. అప్పుడు నేను చేసినప్పుడు నర్సాపూర్ క్రాస్ రోడ్ పెద్ద హెడేక్ ఉంటుంది కదా మొత్తం ఉంటుంది కంప్లీట్. అదొక 8 months దానికి చేసిన అనుకుంటా బహుశా. అక్కడ ఎందుకంటే ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. నర్సాపూర్ క్రాస్ రోడ్ అవ్వచ్చు, లేదా విమల్ థియేటర్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేదా బీబీఆర్ హాస్పిటల్. అక్కడ మెయిన్ ఏంటంటే మైగ్రెంట్ పెన్స్ ఎక్కువ ఉంటారు. నీకు ఆల్మోస్ట్ టోటల్ ఇండియా కనబడుతుంది నీకు అక్కడ. మధ్యలో కూడా మిస్ అయినా, సారీ, సనత్ నగర్ ఇన్స్పెక్టర్ కూడా చేశాను, ఎస్ఐ కూడా చేశాను నేను. హరిశ్చందర్ సార్ అని ఉండే మాకు, సార్ దగ్గర పనిచేశాను. హరిశ్చంద్ర రెడ్డి, హరిశ్చంద్ర అంటే మీరు పాత పోలీసులు పనిచేస్తుంటారు. ఎస్, ఆ ఏరియా నాకు ఐడియా ఉందా. కొంచెం అంటే డిఫరెంట్ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, కంపెనీస్ ఎక్కువ, లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా. బయట పబ్లిక్ చాలా మంది మైగ్రేట్ పబ్లిక్ ఎక్కువ అక్కడ, సెటిలర్స్. అట్లా ఆ విధంగా ట్రాఫిక్ అసలు అవేర్నెస్ ఏముండదు అక్కడ. మీరు ఇటు పోతే టువర్డ్స్ జీడిమెట్ల రోడ్ పోతే అది మరీ ఘోర అడ్డాడు, అసలు అవేర్నెస్ అసలు ఉండదు. ఇక మేడ్చల్ సుచిత్ర మీకు చాలా పెద్ద జంక్షన్. అప్పుడు మన సీఎం గారు ప్రోగ్రామ్ డైలీ ఉంటుండే మాకు, ఆల్మోస్ట్ ఆల్. ఇది మనకు అప్ టు షామీర్పేట గజ్వేల్ బార్డర్ వరకు వస్తుంది మాకు. టఫెస్ట్ డ్యూటీ అది. డైలీ ఆల్మోస్ట్ ఆల్ మేము మొత్తం రోడ్ల మీద ఉంటుంది మొత్తం. సార్ మీకు ఎక్కువ రోడ్డు మీద జాబ్ ఉంటుంది, ట్రాఫిక్ మీకు ఆఫీస్ అంటే కనిపించదు. మరి ఎలాగండి, అంత ఇన్కన్వీనియన్స్ ఉంటుందా? మీరు ఎప్పటి నుంచి చూసినా సరే బాలనగర్లో నర్సాపూర్ క్రాస్ రోడ్ దగ్గర బండిలో కూర్చొని ఉండేవారు. నేను చాలాసార్లు చూసా. అయితే అటు లేదంటే నర్సాపూర్ రోడ్డు, లేదంటే కుక్కటిపల్లి వై జంక్షన్ వైపు ఈ బళ్ళు. మీకు వెహికలే ఆఫీసా? ఆల్మోస్ట్ వెహికలే. అంటే ఏసీపీ లెవెల్లో ఉండదు అనుకోండి, ఇన్స్పెక్టర్స్ కూడా. మీకు ఏసీపీ లెవెల్లో కూడా అక్కడ ఫతేనగర్లో ఉండేది ఆఫీస్ అనుకుంటా? ఇందులోనే ఉండదు. మనం అది ఉండే కదా, మనం టువర్డ్స్ జీడిమెట్ల రోడ్ ఉండే. పాత సిసిఎస్ లోపల ఉండదు అందులో. సిసిఎస్ ఐడియల్ కాలనీ లోపల ఉండే. తర్వాత బాలనగర్ తర్వాత అంటే
బాలనగర్ నుంచి ఎక్సైజ్కి వెళ్ళిపోయాను. ఎక్సైజ్ 3 years చేశాను. అక్కడే ఉందండి వర్క్. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్గా అక్కడ ఎక్సైజ్లో మా 4 పోస్టులు ఉంటాయను, 2 DSPలు 2 ఇన్స్పెక్టర్స్. ఇవి మన డిప్యుటేషన్లో పనిచేయచ్చు, 1 అడిషనల్ SP ఆల్సో. ఈ 4 పోస్టు మనం సివిల్ పోలీస్ నుంచి అలా డిప్యుటేషన్లో పనిచేయచ్చు. అందులో కూడా అది కూడా బాగానే ఉంటుంది జాబ్ అది. అంటే దానిలో ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, తర్వాత ఇన్కమ్ పర్పస్ గవర్నమెంట్ ఇన్కమ్ ఎట్లా రావాలి, మీ 2 రకాలు ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇన్కమ్తో పాటు ఆఫీసర్ ఇన్కమ్ కూడా ఉంటుంది. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మేము డిప్యుటేషన్కి వెళ్ళాము కదా. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గంజా కేసెస్, తర్వాత MRP రేట్స్ అని ఉంటాయి, తర్వాత ఇప్పుడు కల్తీ ఉంటుంది, మనం డైల్యూషన్ అంటారు దాన్ని. ఇప్పుడు మీరు ఎక్కువ బార్స్లో వెళ్తే లిక్కర్లో కూడా డైల్యూషన్ డైరెక్ట్ ఒరిజినల్ విస్కీ ఇయ్యాడు వాడు, కొంచెం డ్రింక్ పడేస్టులు అలా వాటర్. ఎలా అంటే ఒకసారి చెప్పండి, ఒక బార్లోకి వెళ్ళాం అనుకోండి, బార్లోకి వెళ్తారు, ఒక పెగ్ తీసుకోవాలంటే అది ఒరిజినలా కాదా, ఎంత కరెక్ట్గా ఇస్తారని చెప్పండి. ఎలా మనం అంటే ఒక కస్టమర్ ఎలా ఐడెంటిఫై చేయాలి? కస్టమర్ ఐడెంటిఫై చేయలేదు. మీరు ఎలా చేస్తారు? మేము మిషనరీ ఉంటుంది మాకు, అది మాకు డౌట్ వస్తే దాన్ని ఎలా చేస్తుంటారు? వాటర్ కన్జ్యూమ్ మనకు మిషన్ తెలిసిపోతుంది. అది మన ముందు సీల్ ఓపెన్ చేస్తాడు కదా, అట్లా అనిపిస్తుంది మనకు. అది చేస్తారు, సీల్ పెట్టొచ్చు మళ్ళీ. అవి కూడా చాలా కేసులు బుక్ చేసిన. ఎలా చేయండి ఒకసారి చూపించండి, ఎలా చేస్తాడు చెప్పండి, అంతే చూపించండి. వాటర్ కన్జ్యూమ్, వాటర్ మన లిక్కర్ తీసి ఇప్పుడు 1 బాటిల్ 2 బాటిల్స్ చేస్తాడు వాడు, డబుల్ ప్రాఫిట్ కదా. అవును, కానీ సీల్ ఎలా ఓపెన్ పెడతాడు? అక్కడే పెడతాడు మన ముందే సీల్ పెడతారు, దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఎస్పెషల్లీ భూదాన్ పోచంపల్లి దగ్గర కొంత పిల్లలు ఉంటారు ఎక్కువ, సిటీలో బార్స్ రెస్టారెంట్లో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఇంట్లో వాళ్ళు బీహార్ ట్రైనింగ్స్, అది బీహార్ నుంచే ట్రైనింగ్ అది. అక్కడ వాళ్ళ సైడ్ ఎక్కువ చేస్తారు, అది అటు సైడ్ పోలీసింగ్ తక్కువ పట్టించుకోరు కదా, వాళ్ళు చేస్తారు ఎక్కువ. అంటే ఎక్కువ ఏ బ్రాండ్ చేస్తుంటారు? ఆల్ బ్రాండ్స్. అంటే ఒక బాటిల్ కంప్లీట్గా ఓపెన్ చేసి చేస్తారు, వాటర్లో 2 మిక్స్ చేసి 2 రెడీ చేస్తారు. కానీ టేస్ట్ తెలుస్తుంది కదా, ఇక ఎక్కువ రెగ్యులర్ తాగేటోళ్ళు తెలుస్తుంది, ఎప్పుడో తాగినట్టు తెలియదు. రెగ్యులర్ తాగేటోళ్ళకి తెలుస్తుంది దాని గురించి, ఆ డ్రింక్ గురించి, కొంతమంది తెలియదు కదా. తర్వాత ఈ గంజా కేసెస్ కూడా అంటే త్రూఅవుట్ స్టేట్ జ్యుడిక్షన్, అది తెలంగాణ స్టేట్ మొత్తం జ్యుడిక్షన్ ఉండదు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, అది కూడా రైడ్స్కి వెళ్తుంటే. సరే, మీరు చెప్తున్నట్టుగా గవర్నమెంట్ ఇన్కమ్ పెంచడం మనకు మెయిన్తో పాటు ఇందాక చెప్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్లో ఆఫీసులు కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది, కావాలని వెళ్తుంటారు అనేది బయట రూమర్ ఉంది. అంటే వాళ్ళు టాటా సుమోలు వచ్చారంటే చాలు, డబ్బులు లేకపోతే వెళ్ళరు అన్నది ఒక రూమర్. ఒకప్పుడు ఉండనేమో మరి. STF అంటారు దాన్ని, STFలో పనిచేసాము. అంటే 2 ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉంటారు, 2 పోలీస్ టీమ్. అంటే వాళ్ళకి కాపిన మన టీంకి ఇస్తారు డబ్బులు, దాన్ని వాళ్ళు డిస్ప్యూట్ చేసుకుంటారు అంటుంటారు, లేదంటారా? చాలా మంది వైన్ షాపులు చెప్తుంటారు, STFలు వచ్చారంటే డబ్బులకు వస్తున్న మామూలు రారు వాళ్ళని. సార్, అక్కడ రెగ్యులర్గా ఉన్న ఎక్సైజ్ ఆఫీసర్కి STFలకు పడదంటారు, వాస్తవం? అట్లా రైడ్ చేస్తే అంటే వాళ్ళకి కన్సర్న్ ఆఫీసర్స్ నుంచి మెమోస్ వస్తాయి. మెయిన్ సిటీ టాస్క్ ఫోర్స్ ఎట్లా ఉంటుందో, అవును, సిటీ టాస్క్ ఫోర్స్లో ఇట్లా ఏరియాలో సంథింగ్ లా అండ్ ఆర్డర్ ఏరియాలో ఒక ఇన్స్పెక్టర్ ఏరియాలో పోయి రైడ్ చేస్తే జనరల్ ప్రాబ్లం అవుతుందంటే ఆ ఇన్స్పెక్టర్ కొంచెం ఉంటుంది, నువ్వేం చేస్తున్నావు వాళ్ళు చేసేదానికని. అవునండి, ఆ విధంగా కొంతమంది SH వాళ్ళు ఏం చేస్తారంటే STFలు రాకుండా ముందే వాళ్ళకి మామూలు పంపిస్తుంటారంటారు. ఎప్పుడైతే డబ్బులు రావో అప్పుడే రైలు చేస్తుంటారని అంటుంటారు, వాస్తవం? రాలేముండదు, ఎవరు టార్గెట్ వాళ్ళు రాలేముండదు. ఓకే సార్, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ పోస్టింగ్ జైరాబాద్. సార్, జైరాబాద్ అనగానే ఇటు కర్ణాటక, ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర, 3 రాష్ట్రాల పబ్లిక్లు వస్తుంటారు, హెవీ వెహికల్స్ ఉంటాయి, నేషనల్ హైవే ఉంది కాబట్టి. గతంలో తీసుకుంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి అక్కడ. ముత్తూట్ ఫైనాన్స్ ఉంది కానీ, లేదా ఒక దొంగ లాకప్ డెత్ అయితే మొత్తం అన్ని గ్రామాలంతా పోలీసులను అటాక్ చేయడం కానీ గతంలో చరిత్ర. ఇప్పుడు కానీ నాకు హిస్టరీ తెలుసు కాబట్టి SIలను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన రోజులు ఉన్నాయి. తర్వాత అక్కడ పబ్లిక్ ఒకసారి డెకాయిట్లు కూడా వచ్చి పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి వాళ్ళని కూడా, పోలీసులను కూడా రోడ్డు మీద ప్రకటించిన సంఘటనలు ఉంటాయి. పబ్లిక్ కూడా ఎక్కువ సపోర్ట్ చేయరు, ఎందుకంటే మహారాష్ట్రలో వస్తాడు, కర్ణాటకలో వస్తాడు, తెలంగాణ, అప్పుడు AP కాబట్టి ఒక డిఫరెంట్ కల్చర్ కనిపిస్తుంది, డిఫరెంట్ క్రైమ్ నేచర్ ఉంటుంది అక్కడ. అటువంటి దీంట్లో మీకు వెళ్ళగానే దొరికిన ఛాలెంజ్ ఏంటి? ఒకవైపు నుంచి మీకు బీదర్ నుంచి లిక్కర్ వస్తుంది, ఇంకోవైపు మహారాష్ట్ర దగ్గర నుంచి తీసుకొస్తున్న మీకు గోవా నుంచి లిక్కర్ వస్తుంది. ఇంకా మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పా. యాక్చువల్గా ఇప్పుడు జైరాబాద్ ఒకప్పుడు ఏరియా డిఫరెంట్, కానీ ఇప్పుడైతే చాలా హెవీ ఏరియా అది. అంటే పెరిగిపోయింది, పాపులేషన్ కూడా చాలా పెరిగిపోయింది. మోర్ దెన్ ఆల్మోస్ట్ సంగారెడ్డి కంటే కూడా పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. నిమ్స్ కంపెనీ ఒకటి శాంక్షన్ అయింది అక్కడ, ఫార్మాసిటీ శాంక్షన్ అయింది. నిమ్స్ ఆల్రెడీ వర్క్ నడుస్తూ ఉంది అక్కడ. దాదాపు ఒక 15,000 to 16,000 ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది. అది వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈ ఉండాయి కంపెనీ కూడా స్టార్ట్ అయింది అక్కడ. మీరు అన్నట్టు బీదర్ కూడా అక్కడ నుంచి జస్ట్ ఒక 20 kilometers బార్డర్, అది కర్ణాటక డిస్ట్రిక్ట్స్ మొత్తం అని కూడా.
జనరల్ ఏంటంటే బీదర్ క్రైమ్ ఏరియా అని చెప్పంటారు. ఇంకా మేము సిటీలో పోలీసులో పనిచేసినప్పుడు కూడా ఇక్కడ దొంగ అనేసరికి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, అప్పుడు సెల్ ఫోన్స్ కూడా లేకుండా మేము పనిచేసిన స్టార్టింగ్లో. దొంగతనం అంటే పలానా ఏరియాకి పోతే దొంగలు దొరికేది అప్పుడు, అది అంతే. అప్పుడు బ్లైండ్ మార్క్ అది. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు మొత్తం సెల్ ఫోనే, ఆల్మోస్ట్ సెల్ ఫోన్, సీసీ కెమెరాస్, ఇది ఎక్కువ. అక్కడ నుంచి ఎక్కువ ఇరానీ గ్యాంగ్ వస్తుంటుంది. బీదర్ ఇరానీ గల్లీ ఉంది ఒకటి, ఇరానీ వాళ్ళు కూడా మా దగ్గర కొన్ని అఫెన్స్లు డైవర్టింగ్ అటెన్షన్ అని కొన్ని అఫెన్స్ చేస్తే కొన్ని పట్టుకొచ్చాం కొంతమందిని. అటెన్షన్ డైవర్షన్ ఉంటుంది, స్నాచింగ్ చేస్తాడు, తర్వాత ఫేక్ పోలీస్ అని చూస్తుంటాడు, చేస్తారు ఇవన్నీ చేసి. ఇవన్నీ కూడా 3 కేసులు మీరు చెప్పినట్టు 3 టైప్ కేసెస్ కూడా మా దగ్గర జరిగింది. జైరాబాద్ నిమిషంలో నేను వెళ్ళాక ఆ 3 కేసులు కూడా డిటెక్ట్ చేసినాం. 3 కేసులు కూడా ఇరానీ గల్లీ నుంచి పట్టుకొచ్చాం. తర్వాత గుట్కాలు వస్తుంటాయండి, ఇటు గుట్కాలు వస్తాయి, గోవా అనేది లిక్కర్ వస్తుంది. గోవా లిక్కర్ ఎక్సైజ్ వాళ్ళకు ఆల్మోస్ట్ చెక్ పోస్టే ఉంది అక్కడ ఒకటి, కంటిన్యూ పట్టుకుంటారు. అది కంటిన్యూ డ్రైవ్ కూడా నడుస్తుంది. నేను ఎక్సైజ్ ఉన్నప్పుడు కూడా చేశాను అది. సార్, ఆ 3 ఏరియాలో నేను చెప్తున్నట్లుగా అఫెండర్ ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉంటాడండి. పోలీస్ మీద కూడా అప్పర్ హ్యాండ్ ఇవ్వడానికి వాడు రెడీ ప్రిపేర్ అయ్యి వస్తుంటాడు. అటువంటి సిచ్యువేషన్ మీరు ఎలా, ఎందుకంటే గతంలో ఒక దొంగ స్టాబింగ్ చేసి పారిపోతుంటాడు, పారిపోయాడు కూడా, తర్వాత అక్కడ దొరికాడు అనుకోండి వేరే విషయం. అంటే వాడు దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉంటాడు. మరి అటువంటిప్పుడు మీ వాళ్ళందరూ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటారు? మీకు మీద ముందు చేసుకోవాలి కదా మీరు. ఏం లేదు, ఫోర్స్ ఎక్కువ పెట్టుకుంటాం అంతే. ఇప్పుడు జనరల్ ఇరానీ గల్లీ మేము రైడ్ పెడతాం అంటే కంపల్సరీ కన్సర్న్ ఎస్పీ గారికి, మా ఎస్పీ గారితో ఫోన్ చేయించో, లేకపోతే మాకున్న పరిచయాలు బార్డర్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి మా బార్డర్స్ మీటింగ్ కూడా అవుతాయి జనరల్గా. ఆ డిఎస్పీస్తో ఎస్పీస్తో మీటింగ్స్ అయితే అందులో సోన్స్ కేసెస్ గురించి డిస్కస్ చేస్తాం, వాళ్ళు కూడా బాగానే కోఆపరేట్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి అఫెన్స్ చేస్తున్నప్పుడు మీరు రెడ్ హ్యాండ్ పట్టుకున్నప్పుడు వాడు మిమ్మల్ని అప్పర్ హ్యాండ్ కోసం రెడీ అవుతాడు. కాలేదు, ఇప్పుడు ఈ మధ్యలో ఒకటి స్నాచింగ్ ఒకటి మా దగ్గర అయింది, ఒకటి రీసెంట్గానే, జస్ట్ ఒక 1 month బ్యాక్. మాకు ఇన్స్పెక్టర్ గారు హనుమంత్ అని చెప్పి రూరల్ సిఏ గారు ఉండే, అతను మా స్టాఫ్ జరాసంగం ఎస్ఐ ఉండే నరేష్ అని, అద్నూర్ ఎస్ఐ ఉండే నాయుడు అని, ఈ ముగ్గురు కలిసి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం స్నాచింగ్ కేసు. ఓకే, అఫెన్స్ అయినా ఒక 2 hours అఫెండర్ దొరికింది మాకు ఇద్దరు. అంటే అంతే, వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఎవరు ఇంజనీరింగ్ పిల్లలు, మళ్ళీ 2 ఇంజనీరింగ్ పిల్లలు, ఒక మెడికల్ స్టూడెంట్, ఒకటి ఇంజనీరింగ్. అంటే మన వాళ్ళేనా పక్క రాష్ట్ర వాళ్ళు? వాడు చాలా గతంలో ఎలాగుంటుందండి, ఎందుకంటే వాడికి ఒక 20 కిలోమీటర్ దాటిపోతే వాడి ఏరియాకి వెళ్ళిపోతాం కాబట్టి వాడికి బలం ఎక్కువ ఉంటుందని ఇక్కడ కొట్టి వెళ్ళిపోయాడు. అలా ఏం లేదు, ఇప్పుడు కోఆపరేషన్ బాగానే ఉంటుంది. వాళ్ళు బీదర్ పోలీసు కూడా బాగా కోఆపరేషన్ చేస్తారు. ఈ ప్రజెంట్ కూడా మన సార్ మన రీసెంట్గా మన ఇక్కడ తెలుగుతనే ఎస్పీ ఉన్నారు అక్కడ, బాగానే కోఆపరేట్ చేస్తుంది. ఎవరండి? శ్రీనివాస్ పేరు ఉన్నాయి, రీసెంట్గా వచ్చారట, బాగానే కోఆపరేట్ చేస్తారు. బిఫోర్ కూడా చేస్తున్న వాళ్ళు, ఎందుకంటే మా రెగ్యులర్ మీటింగ్ సైట్స్ నడుస్తుంటాయి మాకు కంటిన్యూ. బీదర్ ఒకటి కాదు, మీటింగ్ ముందుకు వెళ్తే గుల్బర్గా ఉంటుంది, కలబుర్గి అంటే దట్ మీన్స్ గుల్బర్గా, ఉమ్నాబాద్, మళ్ళీ ముందుకెళ్తే షోలాపూర్, పూణే, అట్లా. అంటే బార్డర్తో మీకు బాగానే ఉందంటారు? బార్డర్ మొత్తం నాకు మొత్తం పోలీస్ స్టేషన్స్ ఆల్మోస్ట్ బార్డర్ లింక్ ఉంటుంది. ఓకే, జైరాబాద్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఈ రన్నింగ్ అఫెన్స్లు ఎక్కువైతే, స్టాటిక్ అఫెన్స్ తక్కువ, రన్నింగ్ అఫెన్స్ ఇంతకుముందు దాకా ఒకటి గోల్డ్ రికార్డ్ చెప్తాను కదా, అటువంటి కేసెస్ ఎక్కువ ఉంటాయి. హైవే కాబట్టి వాడు అఫెన్స్ చేసి వెళ్ళిపోయే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది, మనకు దొరకడం చాలా కష్టం అది. అటువంటి కేసెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి. జైరాబాద్ టౌన్లో ట్రాఫిక్ పొల్యూషన్ శాంక్షన్ లేదు, రీసెంట్గా శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పారు సార్ కూడా. మొన్న ట్రాఫిక్ వెహికల్స్ ఇస్తున్నామని చెప్పాడు. ట్రాఫిక్ పోలీస్ పర్సెంట్ కూడా శాంక్షన్, పాపులేషన్ పెరిగిపోయింది అక్కడ, కొంచెం ట్రాఫిక్ అవేర్నెస్ కూడా పబ్లిక్ రావాలి. టౌన్ తెలియదు సార్ ట్రాఫిక్ గురించి వాళ్ళకు, అది కాకపోతే. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ కమ్యూనల్ ఆస్పెక్ట్లో కూడా టఫ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ముస్లిం పాపులేషన్ ఈక్వల్ టు హిందూ పాపులేషన్ ఉంటుంది అక్కడ. అది రీసెంట్ కూడా ఒక ఇప్పుడు మిలాదునబీ రోజు ఒక ఇన్సిడెంట్, ఒక చిన్న ఇన్సిడెంట్, ఏం కాలేదు, జస్ట్ ఒక టెంపుల్ దగ్గర వాళ్ళు ఒక తోరణం ఉండే, మామిడి తోరణం ఉంటే కొట్టారు, కింద పడిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు. అదే ఇన్సిడెంట్ అవుతుంది అనుకున్నా కానీ మాకు ఆల్రెడీ బిఫోర్ ఎక్స్పీరియన్స్ మాకున్న ఇప్పుడు కన్సర్న్ శివలింగం సిఏ కానీ ఆయనకున్న ఇంతకుముందు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసాడు, ఆ పరిచయాలతో దాన్ని ఎక్కువ లోకలైజ్ చేసి బయట కాకుండా చేసినది. కానీ ఎక్కువ పెట్టికే కనిపిస్తుంటుంది, పెట్టికేస్ ఎక్కువ ఉంటాయి. అంత లేబర్, ఆటో డ్రైవర్స్ ఎక్కువ, లేబర్ అంతా హైదరాబాద్లో పనిచేసేవాళ్ళు ఆల్మోస్ట్. మా పాండాబా కానిచ్చి కంప్లీట్ ఆటో డ్రైవర్స్ కంప్లీట్ కూడా జైరాబాద్. ఎక్కువ మీకు పానీపూరి అన్నది మీ దగ్గర నుంచి వస్తారు, పానీపూరి పండు. అది సేమ్ టైం గ్రీనరీ కూడా బాగుంటుంది. మనం మీకు ఆల్మోస్ట్ తెలంగాణ ఊటీ అనుకోవచ్చు, వికారాబాద్ కానీ జైరాబాద్ కానీ. కోహిర్ లేవు, మీకు ఐడియా ఉంటుంది, కోహిర్ అని చెప్పి ఫేమస్, అల్లంకు ఫేమస్, చాలా బాగుంటుంది ఏరియా. ఎందుకంటే సంగారెడ్డి దాటిందా సదాశివపేట దగ్గర నుండి మీ ప్రాంతం అసలు ఓటీ లాగా ఉంటుంది, బాగుంటుంది. రోడ్డు ఇంటి వైపులో గ్రీనరీ ఉంటుంది. అవును, అదొక ఊరు ఉంటుందండి, బుదేరా దాటినాక మాకు వస్తుంది, చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్ టోల్ గేట్ దాటినాక మాకు స్టార్ట్. సార్, ఈ బస్సు సంగతి చెప్పండి, అసలు కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది, దీన్ని ఎలా బ్రేక్ చేశారు? ఇది ఆగస్టు 26th రోజు అఫెన్స్ అయింది నైట్. అది యాక్చువల్గా ముంబై నుంచి వాళ్ళు గోల్డ్ తీసుకొచ్చి హైదరాబాద్లో బేగం బజార్లో అమ్ముకుంటారు, ఇక్కడ హ్యాబిట్స్లో.
అతను ఏం చేసి తీసుకొచ్చిన తర్వాత ఒక 3.5 crores గోల్డ్ మిగిలింది. అది ఆ గోల్డ్ తీసుకుని ఆ బస్సులో అక్కడి నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో వచ్చి ఒక కోయినూరు దాబా అని ఉంటుంది, కోయినూరు దాబా దగ్గరకు వచ్చి వచ్చిండు ఈవినింగ్ 7:30 రిటర్న్ వస్తుంది. హైదరాబాద్ టు బాంబే వెళ్తున్నాడు. హైదరాబాద్ నుంచి బాంబేకి వస్తున్నాడు. కోయినూరు దాబా దగ్గర 7 o'clock దిగిండు. 26 లాస్ట్ జూలై 24th అయింది అఫెన్స్. అది నైట్ వచ్చి కంప్లైంట్ చేసి మాకు వచ్చి ఎన్ని గంటలు జరిగిందండి? 7:30 బస్ 7కి అయింది. అది నైట్ ఇమీడియట్ కంప్లైంట్ చేసి జనరల్ మేమేమనుకున్నాం ఏంటంటే ఈజీగా చెప్పాడు అతను 3.5 crores గోల్డ్ లోపల ఉన్నది, నేను కిందికి వెళ్ళాను గోల్డ్ పోయింది సార్ అని. బస్ ఆగిన తర్వాత వాటర్ బాటిల్ గురించి కిందికి దిగిండు ఆయన. సీసీ కెమెరా కూడా నిలబడదు. అది మాకేమనిపించింది అంటే వచ్చి పోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఒక పర్సన్ వచ్చి నిలబడితే సేమ్ ఆ పర్సన్ ఈ పర్సన్ సేమ్ అనిపించింది నాకు సీసీ కెమెరా చెక్ చేస్తే. జనరల్ ఏమవుతుందంటే ఇటువంటి అఫెన్స్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్సూరెన్స్ పర్పస్ కూడా చేస్తారు. ఇంతకుముందు ప్రీవియస్ అయినాయి కొన్ని ఇన్సిడెంట్స్. అదే కోయినూరు దాబా దగ్గర ఇంతకుముందు కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. ఆ విధంగా కొంచెం అంటే దట్ మీన్స్ ఎక్కువ ఫోకస్ ఏం చేయలేము. సరే చీటింగ్ కేసు ఉండొచ్చు అనుకున్నాం మేము, అనుకున్నాం ఫస్ట్. అది అనుకున్న తర్వాత ఎందుకైనా వచ్చి సీసీ కెమెరాస్ మొత్తం చెక్ చేస్తే ఒక వెహికల్ కొంచెం మాకు సస్పిషన్ అనిపించింది, కార్. సార్ మీ కంప్లైంట్ వచ్చిన వెంటనే మీరు రియాక్ట్ అయ్యారా? అయినా ఇమీడియట్లీ మా సబ్ ఇన్స్పెక్టర్ నైట్ డ్యూటీకి వెళ్ళారు. చెప్పినట్లుగా డౌట్ వస్తుంది కదా, ఆ రెండు ఆస్పెక్ట్లో చూసినాం. ఆ విధంగా చూసినాం, ఈ విధంగా చూసినాం. ఫస్ట్ పార్ట్ 2 phase డివైడ్ చేసాం ఇన్వెస్టిగేషన్. ఫస్ట్ ఫేజ్ అది ఫస్ట్ అతని మీద డౌట్, అతను ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగిందని. సెకండ్ మన సీసీ కెమెరా చెక్ చేయడం. ఈ రెండు, ఒక టీమ్ అటు ఓ టీమ్ ఇటు. సరే ఫస్ట్ది డ్రాప్ అవుట్ అయింది. అది సెకండ్ దానిలో కాన్సన్ట్రేట్ చేసాం. సెకండ్ కాన్సన్ట్రేట్ చేస్తే వాడు ఏమైందంటే అందులో అఫెన్స్ అయిన తర్వాత వాడు కంప్లైంట్ చేసిన తర్వాత ఒక వెహికల్, ఒక కారు అక్కడ ఆగి ఉన్నది. ఒక 4-5 కార్లు ఆగి ఉన్నాడు అక్కడ. ఒక కారు రిజిస్ట్రేషన్ అది మధ్యప్రదేశ్ ఉన్నది, అది సారీ ఛత్తీస్గఢ్ ఉంది, సీజీ అని ఉన్నది. వాడు ఏం చేసినట్టే మాకు ఓన్లీ డౌటే ఉండే. ఆ తర్వాత ఏం చేసినట్టే కంప్లీట్ ఒక 3 టీంలను 3 టోల్ గేట్స్ పంపించేసాం సరౌండింగ్. మాది ఎన్ని టోల్ గేట్స్ మనకు చెక్ అయితే టచ్ అయితే అని ఆ డౌట్ మీదనే సీజీ అనే వెహికల్ ఎక్కడెక్కడ పోయిందని చెప్పి చెక్ చేసుకుంటూ పోయినాం. ఇటు సైడ్ కూడా పంపించినాం, టువర్డ్ షోలాపూర్ రోడ్ కూడా, బాంబే రోడ్ కూడా. అఫెన్స్ అయిన తర్వాత చేస్తే ఏమైందంటే మనకు ఈ కంప్లీట్ మధ్యప్రదేశ్ చేరిన తర్వాత చేరిన తర్వాత అంటే జహీరాబాద్ టు మధ్యప్రదేశ్ వెళ్ళారు మనం మొత్తం చెక్ చేసుకుంటారు. డౌట్ మీద అంతే, జస్ట్ సస్పెక్ట్ మీద అంతే. అప్పటికి మనకు క్లూ లేదు 100%. అంటే మన వాళ్ళు దేంట్లో లేరండి, మన వెహికల్ చెక్ చేసుకుంటాం. అన్ని టోల్ గేట్లు టోటల్ టోల్ గేట్స్ దాదాపు ఒక 12 to 13 టోల్ గేట్స్ కంటిన్యూ ఆకుంటూ దాదాపు 4-5 days పట్టింది చెక్ చేయడానికి. లక్కీ ఏంటంటే వాడు దారు పోయిన తర్వాత టోల్ గేట్ కోఆపరేట్ చేశారు. వాళ్ళ నేషనల్ హైవేస్ తో మాట్లాడాను మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే దారు పోయిన తర్వాత వీడు ఏం చేసిందంటే ఆ నంబర్ ప్లేట్ తీసి వాడిని ఒరిజినల్ నంబర్ ప్లేట్ వేసుకున్నాడు మధ్యప్రదేశ్. అంటే అంతవరకు అదే నెంబర్ వెహికల్ ఫాలో అవుతూనే ఉంది. అదే ఆ ఛత్తీస్గఢ్ నెంబర్ ఉంది, ఆ నెంబరే చూస్తున్నాం. లక్కీ ఏంటంటే ఎంటర్ అయితేనే ఉంది, మధ్యప్రదేశ్ టువర్డ్స్ పోతుంది. మధ్యప్రదేశ్ మీద ఎక్స్పెక్ట్ చేయలే. ఆ టోల్ గేట్స్ ఎంటర్ చేసుకుంటే పోతే ఆ నెంబర్ కనబడుతుంది. ఆ మధ్యప్రదేశ్ పోయిన తర్వాత వాడు ఏం చేసిండే ఈ ఫాస్ట్ ట్యాగ్ గురించి డబ్బులు కట్టాల్సి వస్తుందని వాడు ఒరిజినల్ ప్లేట్ వేసుకున్నాడు. అది లక్కీ. అది వేసుకునేసరికి ఏమైందంటే మనకి అడ్రస్ కొట్టేస్తే మాతో అడ్రస్ ట్రేస్ అయిపోయింది. మాసూమ్ అని వాడిని పట్టుకున్నాం ఫస్ట్. అక్కడే దార్ యాక్చువల్ పట్టుకున్నాకనే ఇంట్రాగా మనం అది ఎంటైర్ ప్రాపర్టీ మొత్తం రికవర్ అయింది అక్కడ. అసలు చాలా ఇక ఆ ఏరియా మొత్తం దొంగలే మొత్తం, విలేజెసే. అంత ఆర్డర్ థింగ్ కాదు అక్కడ నుంచి మనం రికవర్ చేసుకోవడం. లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా ఉంది కానీ అంత కోఆపరేట్ చేయలే. మళ్ళీ మా ఎస్పీ గారితో అక్కడ మాట్లాడిపించి అది చేస్తేనే ఆ విధంగా జరిగింది. సార్ మీరు చెప్పినంత ఈ ఆపరేషన్ అది ఈజీ కాదు. అంత ఫీల్డ్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మనం పికప్ చేయడం ఒకటి ఆపరేషన్, అదో పెద్ద టాస్క్. రికవరీ చేయడం రెండో టాస్క్. రెండు ఇలా తీసుకొచ్చారండి. అక్కడ వెళ్ళిన తర్వాత లోకల్ పోలీస్ సపోర్ట్ అయితే తీసుకున్నాము. ఆయన వరకు పికప్ అతను మీరు అనేది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అది వాడు ఉన్న రెసిడెన్స్ మనం పోయి వాడిని క్యాచ్ చేసే పరిస్థితి లేదు. వాడు ఏమైందంటే అక్కడ వాడికి ఉన్న కార్ ఒకటి ఇండోర్లో సేల్ చేయడానికి వెళ్ళాడు. వాడిని కొడుకెళ్ళాడు ఫస్ట్. వాళ్ళ దగ్గర ఒక కార్ తీసుకొని 3 days మన వాళ్ళు అక్కడనే ఉన్నారు. వాడి విలేజ్ నుంచి వాడి ఇంటి నుంచి బయటకు రాలేవాడు అఫెన్స్ జరిగిన తర్వాత. 3 days తర్వాత అంటే పేషెంట్స్ ఉండాలి, చాలా పేషెంట్స్ ఉండాలి ఇటువంటి కేసుల్లో, తప్పదు. ఆ సెల్ ఫోన్ వాడు మనకేం డౌట్ రాలే. వాడు ఇండోర్ వెళ్ళాడు. ఇండోర్ వెళ్తే ఇండోర్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఇండోర్ అవుట్స్కట్స్లో క్యాచ్ చేసాడు. అది కానీ అప్పుడు సింగిల్ పర్సన్. కానీ 3 రోజులు ఇంటి దగ్గర ఉన్నారు కదా చుట్టుపక్కల. చెప్పాలి కదా, లాడ్జ్లో ఉంది. మా ఇన్స్పెక్టర్ గారు ఇంపార్టెంట్, శివలింగం. చాలా ఓపుకుంటారు కదండి, చాలా పేషెంట్స్ ఉండాలి. ఇటువంటి కేసులో ఉండాలి పేషెంట్స్. సార్ తీసుకొచ్చారు. రికవరీ ఎక్కడైంది? రికవరీ ఇక్కడ మన దగ్గర అయింది. కానీ అక్కడ దొంగకి
హైదరాబాద్కి లింక్ ఎలాగొచ్చింది, ఇక్కడ దొరుకుతుందనే విషయం వాడికి ఎలాగ ప్రీవియస్ కూడా అయినవి, ప్రీవియస్ ఇండియన్స్ కూడా చాలా వాళ్ళే చేశాడా? అక్కడ గ్యాంగ్ దార్ గ్యాంగ్ అని చెప్పి కొంచెం ఫేమస్ అది. కరెక్టే. ఈ కంప్లైంట్ ఇక్కడ తీసుకొస్తాడ విషయం వానికి ఎలాగ ఇన్ఫర్మేషన్ ఉంది? అదే అడిగాం, అదే క్వశ్చన్ చేసాం మేము. కాకపోతే అంటే వాళ్ళు చెప్పేది అంటే ఆరెంజ్ ఈ ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం ఈ హైదరాబాద్ గోల్డ్ షాప్స్ ఎక్కువ వాచ్ పెడతారు. సంథింగ్ మేబీ ఇన్ఫార్మేట్స్ వాళ్ళు ఉండరో మాకు తెలియదు, అంత డీటెయిల్ కూడా వాళ్ళు మనకు ఫోన్ నెంబర్స్ ఇక్కడ దొరకలేదు. మా డౌట్ అంటే ఇప్పటికి కూడా అదే డౌట్, ఎందుకంటే 100% ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు వాళ్ళకు. ఆరెంజ్ ట్రావెల్స్కి ఎక్కువ ట్రావెల్ చేస్తారు వీళ్ళు, ఈ గోల్డ్ బిజినెస్ చేస్తారు. వాళ్ళు బస్సు ఎక్కితే వాళ్ళు చూడగానే గుర్తుపడతారు దొంగలు, ఆ బ్యాగ్లో గోల్డ్ ఉందని. కరెక్టే సార్, గుర్తుపట్టాడు అనుకుందాం. ఇక్కడ ఏమైనా కల్పిట్ ఎవరున్నారా అని హైదరాబాద్లో? లేదు, అది కాలేదు. అడిగాము మేము, ఇంట్రాగేషన్ అడిగాము. అడిగితే వాడు చెప్తున్నాడు, వాడు చెప్పడం ఏంటంటే అక్యూజ్ చెప్పడం ఏంటంటే మేము జనరల్గా వాచ్ పెడతాను సార్ బంగారం షాప్లలో, వాడు ఇక్కడ ట్రావెల్ చేస్తుంటే టువర్డ్స్ జైరాబాద్ ముంబై ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళకి ముంబై నుంచి ఎక్కువ వస్తారు, ఆ రూట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం సార్ అని చెప్పారు. ఓకే. ఈ అఫెన్స్లో వాడు ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నాడు? హైదరాబాద్ నుంచి ఫాలో అయ్యాడు. ఓకే. హైదరాబాద్ నుంచి ఫాలో అయిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన తర్వాత 4 మెంబర్స్ ఫాలో అవుతున్నారు. ఒకటి దొరికారు, ఎవరు లేరు. బస్ ఎక్కి మామూలుగా సీసీ కెమెరా క్లియర్ కనబడుతుంది. ఓకే. అంటే తీసుకొచ్చి ఇక్కడ వాడు వాటర్ కావుతున్నాడు, కొట్టాడా బ్యాగ్? వీడు వాటర్ దాని కిందికి పోయాడు, వీడు పైకి వెళ్ళి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. మాకు అదే డౌట్ ఉండే, అంత పెద్ద ప్రాపర్టీ వీడి ఇంత ఈజీగా పెట్టాడు, వీనికి ఏమైనా కొల్లుడు అని చెప్పి డౌట్ ఉండే మాకు, కానీ యాక్చువల్ కాదు, అది కొల్లుడు ఏం లేదు. సార్, ఈ తరహా నేరాలు జైరాబాద్ బోర్డర్లో జరుగుతుంటాయని రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఇప్పటికైనా ఇటువంటి జరగకుండా ఉండాలంటే అసలు ముందు పబ్లిక్ ఏం చేయాలంటే, పోలీస్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం, పట్టుకోవడం పక్కన పెడతాం. పబ్లిక్ అని కాదు కానీ ఎక్కువ బిజినెస్ మ్యాన్స్ మరి కొంచెం కేర్ తీసుకోవాలి. ఎక్కువ బిజినెస్ మ్యాన్స్, పాసింజర్ అనుకుందాం, ప్యాసింజర్స్. అంటే ఇంకొక డౌట్ కూడా ఉంది, అది ఎక్కువ బ్యాగ్ పట్టుకుంటే అల్లే ముందాం అనుకుని అది కూడా చెక్ చేస్తాడని వాడు చెప్పడం నాకు. ఎవరు విక్టిమ్ ఏమంటాడు? నేను బ్యాగ్ దగ్గర కూర్చున్నాను సార్, వెళ్ళిపోయిన వాడిని చూస్తూ డౌట్ వస్తుంది అని చెప్పి డౌట్ క్యాజువల్ చేసిండు బ్యాగ్ వాడు. 3.5 crores బ్యాగ్ వాడు గోల్డ్ క్యాజువల్ చేసినట్టు ఏం చెప్తారు? ఒకవేళ ఇక్కడ అఫెన్స్ మిస్ అయింది అనుకోండి, మీరు అడిగి ఉంటారు అక్యూజర్కి, ఎంతవరకు వెళ్ళేవాడు? అలాగా బాంబే వరకు వెళ్ళేవాడా? మధ్యలో మీకు షోలాపూర్ హాల్టింగ్ ఉంది, ఉమ్మర్గానే హాల్టింగ్ ఉన్నది, మేబీ చెప్పలేదు. అంటే ఆయన ఇంటెన్షన్ అంతవరకు వెళ్ళే. జనరల్గా ఏంటంటే ముంబై బస్ ఎక్కువ కోయినీరు దాబా అని ఉంటుంది, అక్కడ బాగా ఎక్కువ రెగ్యులర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్దాం అనుకున్నాడు అక్యూజర్? అప్ టు ముంబై. ఒకవేళ తిరుగుబడ్డాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? ఏం అంటే వీడి దగ్గర వెపన్స్ ఏం లేవా? లేవు, ఏం లేవు అదే, జస్ట్ వాడు సూపర్వైజర్ అంతే. ఓకే. ఒక సీసీ కెమెరాతోని డిటెక్ట్ అయింది కేసు. ఓకే. సార్, ఇంతకుముందు కూడా చేశాడా ఈయన? వీళ్ళు చేశారని చెప్పారు కానీ మన దగ్గర ఒక 4-5 years బ్యాక్ అది అమౌంట్ ఏదో 1 crore క్యాష్ పోయిందని చెప్పారు. వీలు కాదు, అది గ్యాంగ్ ఎవరో ఫైండ్ అవుట్ కాలేదు. నేను పోయేసరికి ఆ కేసు రిజిస్టర్ అయింది, అది ఒక 4-5 years బిఫోర్ అది. అవును. ఇంకేమున్నాయండి సార్ వీడి మీద కేసులు దొరికిన వాళ్ళ మీద? అక్కడ సైడ్ ఉన్నాయి, మన గుజరాత్లో అక్కడ కొన్ని అఫెన్స్ చేసి వీళ్ళు, ముంబైలో కొన్ని అఫెన్స్ చేసి. అంటే వాళ్ళందరూ కస్టడీకి ఇస్తారు వీళ్ళకి? వాళ్ళు తీసుకుంటారు, పీటీ వారెంట్ తీసుకుంటారు. సార్, ఇటువంటి కేసుల్లో సాధారణంగా తొందరగా బెయిల్ వస్తుంది అంటారు, అది వాస్తవా? బెయిల్ ఏం రాలేదు, ఇప్పుడు రాలేదు, మన దగ్గర రాలేదు, వేరే స్టేట్లో వచ్చి రాలేదు. సార్, మీరు సర్వీసులకు వచ్చినప్పుడు ఒక కేసు చూశారు, ట్రెడిషనల్ క్రైమ్, తర్వాత వైట్ కాలర్ అఫెన్స్, ఇప్పుడు ప్రస్తుతం సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో బాధితులు అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటున్నారు, నేరం చేసేవాడు మాత్రం 10th class చదువుకున్నాడు ఉంటున్నాడు. ఒకటి, వాడు కనీసం కంటికి కనిపించడు, తుపాకీ కాదు కదా, కర్ర కాదు కదా, ఏది వాడకుండా వాడికి ఎంత వీలైతే అంత దోచుకుని వెళ్ళిపోతున్నాడు. ఇది పోలీస్కి ఒక పెద్ద సవాల్గా అయిపోయింది పోలీస్కి, ఎందుకంటే ఎక్కడో ఉంటాడు, ఎక్కడో చేస్తాడు, ఎంతమందికి వెళ్తారు, ఒకటికి 1000 రూపాయలు పోద్దు, ఒకటి 1,00,000 పోద్దు, ఇక్కడ 1 కోటి రూపాయలు పోద్దు, చేసేవాడు మన దగ్గరలో ఉండడు. ఈ ఛాలెంజ్ని పోలీసు ఎలా ఫేస్ చేస్తుంది రాబోయే కాలంలో? అంటే పోలీస్ మీద బర్డెన్ కాకుండా పబ్లిక్ ఏం చేయాలి? ఫస్ట్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే, ఇంతకుముందు మీరు చెప్పినట్టు బిఫోర్ ఏమో సమ్ గ్యాంగ్స్ అక్కడ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఆపరేట్ చేసేది, ఈవెన్ దో ఢిల్లీ లేకపోతే మీరు అన్నట్టు నైజీరియా. కానీ ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు రీసెంట్ మన పక్క టౌన్లోకి అవుతున్నాయి అఫెన్స్లు ఇవి, మనం ఉన్న నైబరింగ్ టౌన్స్ నుంచే. ఈ మా ఎస్పీ గారు కూడా మనం మీటింగ్ పెట్టినప్పుడు అన్నారు, సార్ కూడా కొన్ని షీట్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది మనము చేస్తే. యాక్చువల్గా మంచి ఆలోచన సార్ అది, చేస్తే మనకు కంట్రోల్ ఉంటుంది, మనకు ఫోకస్ ఉంటుంది దాని మీద. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే పబ్లిక్ చీట్ కావాలని మనం అడ్వైజ్ ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్, ఇంత అవేర్నెస్ ఇచ్చినా కానీ పబ్లిక్ తొందరగా చీట్ అవుతుంది. మీరు అనేది కరెక్ట్ అది. ఇప్పుడు నేను సైబర్ క్రైమ్లో పనిచేసినప్పుడు కూడా మన సొసైటీలో హై పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా పెన్సిల్ అని, వాళ్ళ నేమ్స్ వద్దు అని చెప్తున్నాడు. వాళ్ళు తెలియకనే వాళ్ళు ఏదో క్లిక్ చేయమంటే వీళ్ళు క్లిక్ చేయడం, ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీస్ కానీ ఇది ఇటువంటి అఫెన్స్లు అవుతున్నాయి. కాబట్టి సైబర్ అవేర్నెస్ చాలా రావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫెన్స్ కాకుండా ఉండాలంటే వీళ్ళు డీటెయిల్స్ కూడా చెప్పకూడదు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చెప్పేస్తున్నారు. మెయిన్ థింగ్ అది.
తర్వాత తొందర నమ్ముతున్నారు, అంటే డబ్బు 5 రూపాయలకు 10 రూపాయలు వస్తుండే అని తొందర మని అట్రాక్ట్ అయిపోతున్నారు. అదే అన్ఎడ్యుకేటెడ్ ఫోన్ చేసి అనుకోని ఏం తెలియదు, కట్ చేస్తుంది ఫోన్. అవును, వాడు డబ్బా ఫోన్ ఉంటుంది, కట్ చేసి పారేస్తాడు. కట్ చేస్తాడు. డబ్బా ఫోన్ అని కాదు, ఇవాళ రేపు వాడు ఫోన్ చేసినా వాడు తొందర గుర్తుపడుతున్నాడు. దీని మీద కొన్ని మేము విలేజ్లో క్యాంప్స్ కూడా పెట్టినాము, స్కూళ్ళలో స్కూల్స్ తర్వాత కాలేజెస్ కూడా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఎస్పీ గారు కంటిన్యూ చేస్తున్నారు అది, కానీ ఇంకా రావాలి, చేంజ్ రావాలి. సార్ మీరు పోచంపల్లిలో పనిచేస్తున్నప్పుడు, అంటే చౌటపల్లి అనుకుంటా, చౌటుపల్లి పనిచేస్తున్నప్పుడు ఒక మర్డర్ కేసు గురించి మీ సర్వీస్లో మంచి రికార్డు చెప్పండి. బుధాన్ పోచంపల్లి విలేజ్లో జరిగింది అది. బుధాన్ పోచంపల్లి విలేజ్లో ఒక మధ్యాహ్నం మాకు 2:30కి ఒక కాల్ వచ్చింది, ఫోన్ కాల్, సమ్ లేడీ మర్డర్ అయిందని. అక్కడ నేనే స్పాట్ విజిట్ చేయడం జరిగింది. సమ్ లేడీ పడి ఉండదు అంత ఇంట్లో, నథింగ్ క్లూ ఏం లేదు. అప్పుడు సీసీ కెమెరాస్ కూడా ఇంత లేవు, సెల్ ఫోన్ టెక్నాలజీ కూడా తక్కువనే, అంతేం రాలేదు. అక్కడ సింగిల్ క్లూ లేదు, అక్కడ ఓన్లీ డెడ్ బాడీ ఉంది అంతే, మర్డర్ అయి ఉన్నది. ఇలా ఇక్కడ నెక్ మొత్తం కట్ చేసినది. చూస్తే ఇంట్లో గోల్డ్ అయితే పోయింది, సమ్ క్యాష్ కూడా కొంచెం చేంజ్ కింద బయటపడ్డది, కొంచెం డబ్బాలు క్యాష్ డబ్బా ఉంటుంది కదా విలేజ్లలో, అది అక్కడక్కడ పడి ఉన్నది. గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా చిన్న చిన్న ఆర్నమెంట్స్ కొన్ని మిస్ అయినాయి, అక్కడ పడిపోయినాయి. మేబీ నేను మర్డర్ ఫర్ గెయిన్ అనుకొస్తాను, అంటే సమ్ దొంగతనం సమ్ డబ్బు గురించి చేసినని చెప్పని. సరే వెళ్ళాము మేము. అప్పుడు ప్రభాకర్ గారు సరే ఎస్పీ ఉండే, అసలు మాకు అక్కడ క్లూ ఏం లేదు, నథింగ్ క్లూ. పోయిన తర్వాత సరే బాడీ పోస్ట్ మార్టం పంపించేసినా వెళ్ళిపోయినాం. ఒక్కసారి కాదు, మీరు అన్నట్టు ఒక 10 times పోయినాను స్పాట్. ఏమన్నా మిస్ అయినామా అని, ఎక్కడో మిస్ అయినామని చెప్పి డౌట్ వచ్చింది నాకు. పోయి చూస్తే లాస్ట్ పోతే ఒక చిన్న పేరు రాసినది అని, అశోక్, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది దాని పేరు, అశోక్ అని అక్యూజ్ వాడు. అశోక్ అని మొత్తం రాయలేవాడు, టీ అనేది ఇంటి పేరు, టంగుటూరి సమ్ నేమ్ ఉన్నది, టీ అని రాసినది అంతే. టీ రాసి ఫుల్ స్టాప్ అండ్ అదొక్కటే రాసిండు ఆ పీట మీద, అంటే వాడు ఇట్లా టైంపాస్లో రాసుకుండు. బిఫోర్ వీడు మర్డర్ అయ్యే ముందు భోంచేసిండు అక్కడ వాళ్ళ ఇంటనే రాసినాడు. టీఏ ఎవరంటే అప్పుడు తీరా చూస్తే వాడు రిలేషన్ పోతే అశోక్ అని ఒకడు ఉన్నాడు. అప్పటికి వాడు అప్స్కాండింగ్ లేడు, ఊళ్ళో లేడు, హైదరాబాద్ మరి ఇక్కడనే షోలాపూర్ ఏడో పోయిన వాడు. టీం పంపించి డౌట్ అని అప్పుడే డౌట్ వచ్చింది, క్లియర్ అవ్వాలి, తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి చెప్పినాడు. అంటే దాన్ని మైన్యూట్ 10 times పోయినా ఒకసారి కాదు, ఆ స్పాట్కు 10 times పోవడం జరిగింది. 10 times కూడా నాకు ఎప్పుడేం దొరకలే, అంత ఐడియా రాదు కదా మనకు, దాని మీద రాస్తారని. అంటే ఎందుకంటే రాసుకున్నాడు వాడు, అంటే కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది, జనరల్గా మనం కూడా పెన్ను పేపర్ ఉంటుందని మనం మొత్తాన్ని రాస్తుంటుంది టైం పాస్ అట్లా. అసలు ఎందుకు చంపాడు ఆమె మేనత్తని? డబ్బు గురించే, వేరే ఇంట్లో వాళ్ళ పొలం అమ్మిన క్యాష్ కూడా ఉండే, అదొక 2 లక్షలు 3 లక్షల క్యాష్ ఉండే, ఆ క్యాష్ కూడా ఎత్తుకొని పోయాడు. అంటే మీరు మైండెడ్గా వెతికితే దొరికింది అంటున్నారు కదా, ఈ తరహా నేరాలు ఎక్కడ ఇంకొక కేసు ఉందా? లేదు, నా సర్వీస్లో అయితే నేను చూసినది ఒక కేసు. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ చెప్పేది ఏంటంటే, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు టీచర్ ఉంటే టీచర్ జాబ్ చేస్తాడు, ఇంజనీర్ అంటే ఇంజనీరింగ్ చేస్తాడు, కానీ ఒక పోలీసులో ఒక ప్రొవిజన్ ఉంది. పోలీసులు ఏంటంటే నువ్వు ట్రాఫిక్ చూడొచ్చు, స్పెషల్ బ్రాంచ్ చూడొచ్చు, క్రైమ్ చూడొచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ డిప్యుటేషన్ ఛాయిస్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది, దట్ సివిల్ సెలెక్షన్. ప్లీజ్ వెల్కమ్. సార్ మీరు మీ బావగారిని చూసి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు, ఓకే అవునా? అలా అనేం కాదు, వచ్చాను కదా. ఓకే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? కొత్తగా ఎవరైనా పోలీసులు చూసి వాళ్ళు రావాలనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మేము పనిచేసినప్పుడు ఎక్స్ట్రీమిజం అవి ఉండే, ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఛాలెంజింగ్ అయితే ఇప్పుడు అన్నట్టు మెయిన్ ఇంపార్టెంట్ సైబర్ క్రైమే. ఇన్ ఫ్యూచర్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్. ఎందుకంటే మనకు అఫెన్స్ అయినా క్రైమ్ అఫెన్స్ అయినా డైరెక్ట్ మన అక్యూజ్ ఫైండ్ అవుట్ తీసుకొచ్చి అరెస్ట్ చేయగలుగుతాం. ఇందులో ట్రేస్ అవుట్ చేయడం చాలా కష్టం. ఇది ఛాలెంజింగ్. నెక్స్ట్ ఇది సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు వచ్చే ఫోర్స్. ఇంకా నాకు ఇంకా 9 years సర్వీస్ ఉంది ఆల్మోస్ట్. ఎన్ని కేసులు చూస్తారు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మంటారా? ఎవరు కొత్తగా రావాల్సిందే. పబ్లిక్ సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు రామ్మోహన్ రెడ్డి గారు. అయితే ఆయన సర్వీసులకు వచ్చినప్పుడు ఒక తరహా నేరాలు ఉండేవి, ఇప్పుడు మాత్రం సైబర్ క్రైమ్ మీద ఎక్కువగా ఉంది కాబట్టి దానికి ఛాలెంజ్కి ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థిగా అయిన వాళ్ళు మాత్రమే రండి అంటున్నారు రామ్మోహన్ గారు. ఇక్కడికి వచ్చేసరికి మనలో ఉన్న అమాయకత్వం, మనలో అత్యాసే సైబర్ క్రిమినల్ పాలట వరం అనే విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. తెలియని వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా, తెలియని వ్యక్తులు వీడియో కాల్ చేసినా ఫోన్ ఎత్తకుండా మాట్లాడుకుంటే చాలా సేఫ్. అంతేగాని పనికిమాల విషయాల్లో ఫోన్ చేసిన వ్యక్తులకి మీరు సమాధానం చెప్పుకొని కట్ చేయడం అనేది బెస్ట్ తప్ప మీరు అనవసరంగా రెస్పాండ్ అయ్యి మీరు బాధపడి తర్వాత పోలీసుకి ఇబ్బంది పెట్టదు అనేది రామ్మోహన్ రెడ్డి గారి అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఒక కేసు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ కానీ ఐఓ కానీ ఎవరైతే వాళ్ళు ఆ సీన్ని ఎక్కువగా ప్రిజర్వ్ చేసి ఎక్కువ 2 సార్లు 3 సార్లుగా రిపీట్గా వెతికితే ఖచ్చితంగా ప్రతి కేసులో కూడా మీకు ఒక విట్నెస్ దొరుకుతుంది, ప్రతి కేసులో కూడా ఒక సాక్ష్యం దొరుకుతుంది. అదే క్రిమినల్ వదిలిపెట్టిన విజిటింగ్ కార్డుగా భావిస్తే ఖచ్చితంగా ఆ కేసుల్లో మనకి బ్రేక్ త్రూ దొరుకుతుంది విషయాన్ని రామ్మోహన్ రెడ్డి గారి సర్వీసులో మనకి పోచంపల్లి కానీ జైరాబాద్ విషయంలో కానీ మనకి ప్రూవ్ అవుతుంది.
ఇది రామ్మోహన్ రెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు